ఈ విషయంలో పూర్వం ప్రహ్లాదుడు అంగీకరించిన మధ్య జరిగిన సంవాదం ఎలా ఉంది సార్ కార్తిక్ గారు మీకు ఇప్పుడు? బాగుందండి, నో ప్రాబ్లం. Yes, good evening all of you. గుడ్ ఈవినింగ్ సార్. సో లాస్ట్ క్లాస్లో మనం టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, అలాగే డబుల్ క్యాండిల్ 2 ఆర్ మోర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసాము. సో మనం డిస్కస్ చేసిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే అవి అక్యురసీ రేట్ ఎక్కువ ఉన్నటివి. ఓకే, సో వాటి గురించి ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఈరోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి, తర్వాత సమ్ ఇండికేటర్స్, ఆర్ఎస్ఐ అంటే ఏంటి, ఎంఏసిడి అంటే ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఏంటని సమ్ ఇండికేటర్స్ జస్ట్ థియరిటికల్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ నుండి మీకు ఒక 2 to 3 సెషన్స్ కంప్లీట్గా నేను ఏ విధంగా అయితే మీకు ఇలా లెవెల్స్ డ్రా చేస్తున్నానో, సపోర్ట్ అండ్ లెవెల్స్, ఓకే, సో ఈ విధంగా సపోర్ట్ అండ్ లెవెల్స్ ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో ఇవి మీకు 2 to 3 సెషన్స్ కంప్లీట్గా నేను వీటి గురించి నేను చూపిస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఉంది, ఎల్లుండి మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది మీకు లైవ్లోనే ఆ 1 or 2 అవర్స్లోనే నీకు ఎలా డ్రా చేయాలి, ఏమేమి కన్సిడర్ చేయాలి అనేది ఒక 2 to 3 సెషన్స్ వరకు నేను కంప్లీట్గా నేను చూపిస్తాను. ఓకే, సో దట్ ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇదేంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్, ఈ జోన్స్, ఇవన్నీ మెయిన్గా ప్రాక్టీస్ మీద వస్తాయి. ఓకే, ఒకసారి చెప్పినంత మాత్రాన వచ్చేటివి కాదు, ఇది ప్రాక్టీస్ మీద వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ నేను ఒక 2 to 3 డేస్ నేను చూపిస్తాను ఎలా డ్రా చేయాలి ఏంటనేది. ఓకే, క్లియర్? హలో, ఎస్ సార్, క్లియర్. వాయిస్ లోగా ఉందా మీకు? కొంచెం మేబీ జలుబు వల్ల అయ్యి ఉండొచ్చు. నా గొంతు మారిపోయింది జలుబు చేసి. హలో, ఇప్పుడు చూడండి వాయిస్ ఒకసారి. హలో, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఓకే సార్, ఇట్స్ ఓకే. ఓకే, ఓకే. సో మెయిన్ థింగ్ ఈరోజు మనం థియరిటికల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అంటే ఏంటి, వాల్యూమ్స్ అంటే ఏంటి, తర్వాత సమ్ ఇండికేటర్స్ అవి మనం థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. బట్ నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ మనకు 2 to 3 డేస్ సెషన్స్ మనము ప్రాక్టికల్గా ఈ సపోర్ట్ అండ్ లైన్స్ని ఎలా డ్రా చేయాలో చెప్పుకుందాం. సో
ప్యారలల్గా మనం కొన్ని వీడియోస్ అయితే నేను ఇస్తాను, రికార్డెడ్ వీడియోస్, స్ట్రాటజీస్ అనమాట. వాటిని కూడా మీరు ప్యారలల్గా చూస్తూ కంప్లీట్ చేయండి. ఓకే, సో దట్ లాస్ట్లో మనకు కావాల్సి వస్తే ఆ స్ట్రాటజీస్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ వాటి గురించి అయితే మనం పెట్టుకుందాం. ఓకే, now see here the support and resistance. So we know very well about that support and resistance. Support అంటే తెలుగులో చెప్పాలి అంటే సపోర్ట్ అంటే మద్దతు, రెసిస్టెన్స్ అంటే నిరోధం. అది మనకందరికీ తెలిసిన విషయమే. ఓకే, సపోర్ట్ అంటే చూడండి, కిందికి పడిపోకుండా మద్దతు అంటే దాన్ని ఆఫ్ చేయడమే సపోర్ట్ అంటారు. అలాగే రెసిస్టెన్స్ అంటే ప్రైస్ని పెరగనివ్వకుండా అడ్డుకునేదాన్ని రెసిస్టెన్స్ అంటారు అనమాట. సో ఇవన్నీ బేసిక్స్ థింగ్స్ మీకు అందరికీ తెలుసు. యాజ్ ఎ నేమ్ సజెస్ట్, రెసిస్టెన్స్ ఈజ్ సంథింగ్ విచ్ స్టాప్స్ ద ప్రైస్ ఫ్రమ్ రైజింగ్ ఫర్దర్. ద రెసిస్టెన్స్ లెవెల్ ఈజ్ ఎ ప్రైస్ పాయింట్ ఆన్ ద చార్ట్ వేర్ ట్రేడర్స్ ఎక్స్పెక్ట్ మ్యాక్సిమం సప్లై ఫర్ ద స్టాక్ ఇండెక్స్. ద రెసిస్టెన్స్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో మన దాంట్లో బిగినర్స్ అయితే ఉన్నారు, వాళ్ళ కోసము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, మనం ఒక రియల్ మార్కెట్ తీసుకుంటే రియల్ మార్కెట్లో మనకు ప్రైసెస్ అనేవి మూవ్ అవుతాయి అనమాట. అవి మన అందరికీ తెలుసు. ఓకే, సో మూవ్ అయితే ఎంతవరకు మూవ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైస్ అనేది పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి, అలానే పెరుగుతూ వెళ్ళదనమాట. ఒక సర్టెన్ పాయింట్కి వచ్చేసరికి అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఆ ప్రైస్ అనేది ఫర్దర్ మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఉదాహరణకి మీరు ఇది గమనించినట్లయితే, సో సి హియర్, ఇక్కడ చూడండి, ఇది ఒక బ్లాక్ లైన్ మీకు కనిపిస్తుంది కదా. సో కింద ప్రైస్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆ బ్లాక్ లైన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడి నుంచి మళ్ళీ మనకు రిజెక్ట్ అయిందనమాట. అంటే ఏంటంటే, ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళనివ్వకుండా ఇదేం చేస్తుంది, రెసిస్ట్ చేసింది. ఓకే, అలాగే సపోర్టు. సో కింద బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది సపోర్ట్ అనమాట. ప్రైస్ అనేది అక్కడ నుంచి ఫర్దర్గా ఫాలో అవుతూ కింద వరకు వచ్చేసి ఇక్కడ టచ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ తీసుకుంది, అంటే ఫర్దర్గా కిందికి ఫాలో అవ్వనివ్వలేదు. సో నౌ దిస్ లైన్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్ట్. ఓకే, సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం క్లారిటీగా ముందే ఐడెంటిఫై చేయగలిగితే, ప్రైస్ అనేది వెళ్తే కిందికి ఎంతవరకు వెళ్ళగలదు, ఓకే, అలాగే పైకి వెళ్తే ఎంతవరకు పైకి వెళ్ళగలదు అనేది మనం ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. సో మీకు ఇది ప్రాక్టికల్గా చెప్పాను కదా, నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మీకు 2 to 3 సెషన్స్ ఇదే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఇంట్రాడే చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇది మీకు ఎక్కువగా షార్ట్ టర్మ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ద రెసిస్టెన్స్ లైన్ ఇండికేటెడ్, మన ఈ రెసిస్టెన్స్ లైన్స్ని హార్జాంటల్ లైన్స్, రెసిస్టెన్స్ లైన్స్ని, సపోర్ట్ లైన్స్ని మనం ఒక హార్జాంటల్ లైన్స్తో మనం రిప్రజెంట్ అయితే చేస్తామండి. మార్కెట్ మన చార్ట్లో హార్జాంటల్ లైన్స్లో అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో సపోర్ట్ మీన్స్ తెలుసు కదా, ప్రైస్ని ఫర్దర్గా కింద పడనివ్వకుండా సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది ఆ పర్టికులర్ హార్జాంటల్ లైన్ అండి ఇది. ఓకే, సింపుల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేస్తామంటే, సో ఇలా చార్ట్ తీసుకున్నప్పుడు 2 or more, ఇక్కడ చూడండి మీకు హై లెవెల్స్ 2 or more, 2 లేదా అంతకంటే ఎక్కువ ఎక్కడైతే టచ్ అవుతాయో, దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్. ఓకే, 2 లేదా 3 అంతకంటే ఎక్కువ ఎక్కడైతే టచ్ అవుతాయో అక్కడ మనం ఒక రెసిస్టెన్స్ లైన్ కానీ లేదంటే సపోర్ట్ లైన్స్ కానీ మనం డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే రెసిస్టెన్స్ హారిజాంటల్ లైన్ అనేది పైన ఉంటే అది మీకు ఒక రెసిస్టెన్స్ లైన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే హారిజాంటల్ లైన్ అనేది కింద ఉంటే అది మీకు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ నడుస్తుంది. నౌ దిస్ లైన్ హారిజాంటల్ లైన్ యాక్ట్స్ యాజ్ ఎ సపోర్ట్. ఒకవేళ మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యేసి అక్కడ నుంచి ఈ లైన్ క్రాస్ చేసి కిందికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే నౌ దిస్ లైన్ యాక్ట్స్ యాజ్ ఎ రెసిస్టెన్స్ ఫర్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే, సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉండే దాన్ని బట్టి మనకు ఈ యొక్క హార్జెంటల్ లైన్ అనేది రెసిస్టెన్స్ గాను సపోర్ట్ గాను అనేది చేంజ్ అవుతుంది. See here,
సో ఇక్కడ ఒక టచ్ అయింది చూడండి, ఇక్కడ ఈ విధంగా మనం ఇక్కడ, సో ఈ విధంగా మనం రెసిస్టెన్స్ని అలాగే సపోర్ట్ లైన్స్ మనం డ్రా చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, వీటికంటే ఇంకా క్లియర్గా ఎలా డ్రా చేయాలో అనేది నేను ప్రాక్టికల్గా చార్ట్ వ్యూలో అయితే నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? రెసిస్టెన్స్ జస్ట్ ఇది థియరిటికల్ అండి, మీకు ప్రాక్టికల్గా నేను చార్ట్లో చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది వాట్ ఈజ్ రెసిస్టెన్స్ అండ్ వాట్ ఈజ్ సపోర్ట్ అనేది చెప్పడం కోసం ఇది. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి చార్ట్ చేయండి. హలో చెప్పండి హలో సార్. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ సార్ ఇది అప్ సైడ్ ఉంది కదా, ఫస్ట్ లైన్ ఉంది కదా సార్, అది సపోర్ట్ సార్? అది ఇది రెసిస్టెన్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి పై లైన్ రెసిస్టెన్స్ అవుతుంది, కింద లైన్ సపోర్ట్ అవుతుంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే పైన ఉంటే రెసిస్టెన్స్ అవుతుంది, కింద ఉంటే సపోర్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి వాల్యూమ్స్ అండి. సో రియల్ టైం మార్కెట్లో మీకు వాల్యూమ్స్ అనేవి చాలా ప్రాముఖ్యం అండి. సో వాల్యూమ్స్ యాక్ట్స్ యాజ్ ఎ మేజర్ రోల్ ఇన్ ఏ రియల్ టైం మార్కెట్. ఎందుకని అంటే వాల్యూమ్స్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్. వాల్యూమ్స్ ఆర్ నథింగ్ బట్ ఏ ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక 100 క్వాంటిటీ షేర్లు కొన్నారు, అలాగే 100 క్వాంటిటీ షేర్ని మీరు అమ్మేశారు ఆ ఇంట్రాడేలో. ఓకే, సో అక్కడ మీరు చేసిన వాల్యూమ్ ఎంత అంటే అక్కడ 100 ట్రాన్సాక్షన్ అనమాట. అంటే ఒకసారి కొని తర్వాత ఒకసారి అంతే క్వాంటిటీలో అమ్మేయడం. సో ఇప్పుడు మీరు ఎంత క్వాంటిటీ అయితే ట్రాన్సాక్షన్ చేస్తారో, కొనడం అమ్మడం, ఓకే, సో నౌ ద వాల్యూమ్ ఈజ్ 100. అంతేగాని మీరు కొనింది 100 అలాగే అమ్మింది 100 కలిపి 200 కాదు, ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అన్నది దాని వాల్యూమ్ అంటారు. ఓకే, సో రియల్ టైం మార్కెట్లో మనకు వాల్యూమ్ అనేది చాలా మేజర్గా యాక్ట్ చేస్తుందండి. వీటిని బేస్ చేసుకొని, వాల్యూమ్ని బేస్ చేసుకొని మనం ప్రైస్ మూమెంట్ని అయితే మనం ముందుగానే ప్రిడిక్ట్ అయితే చేయొచ్చు. ఓకే, సో అది ఎలాగో ఒకసారి గమనించండి. సో ఫస్ట్ వాల్యూమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి చూడండి. సో ఇప్పుడు చూడండి, త్రూఅవుట్ డేలో వాల్యూమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9:30 AM మీరు ఒక 400 క్వాంటిటీ షేర్స్ని మీరు కొన్నారు, అలాగే ఒక 400 క్వాంటిటీ సేమ్ షేర్స్ని సెల్ చేశారు. నౌ ద ట్రేడెడ్ వాల్యూమ్ ఈజ్ 400. ఓకే, 400 వాల్యూమ్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ద టోటల్ వాల్యూమ్ ఈజ్ 400. అలాగే 10:30 మీరు ఒక 500 క్వాంటిటీ ఆఫ్ షేర్స్ని మీరు బై చేశారు, అలాగే సేమ్ 500 క్వాంటిటీ ఆఫ్ షేర్స్ని మీరు సెల్ చేశారు. నౌ ద వాల్యూమ్ ఈజ్ 500. దెన్ ద టోటల్ వాల్యూమ్ ఫర్ ద డే ఈజ్ ప్రీవియస్ 400 ప్లస్ ప్రెజెంట్ 900, ప్రెజెంట్ 500. సో టోటల్ ట్రేడెడ్ వాల్యూమ్ ఈజ్ 900. ఓకే, అలాగే 9:30 మీరు 350 షేర్స్ని కొన్నారు, 350 షేర్స్ని సెల్ చేశారు. నౌ ద ట్రేడెడ్ వాల్యూమ్ ఈజ్ 350. Okay, now the total traded value for the day is 400 plus 900, 400 plus 500 plus 350. Okay, so total traded volume is 1250. సో ఈ విధంగా వాల్యూమ్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తారండి. ఓకే, సో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే దట్ మీన్స్ దట్ ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యేదానికి కూడా మనకు ఛాన్స్ అయితే ఉంటుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటి? ఓకే, ఎక్కువ మెంబర్స్ అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఆ యొక్క స్టాక్ని ఎక్కువ మంది ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, కొనడం కానీ సెల్ చేయడం కానీ ఎక్కువ మంది ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అని చెప్తారు. సో కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఎ లిక్విడిటీ. దాన్ని ఏమంటారు? లిక్విడిటీ. ట్రాన్సాక్షన్ ఎక్కువ జరిగితే మనకు లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ తక్కువ ఉందనుకోండి, లిక్విడిటీ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇల్లిక్విడ్ ఫండ్స్ అంటారు, ఇల్లిక్విడ్ స్టాక్. ఇల్లిక్విడ్ స్టాక్స్లో మీరు ఎంటర్ అయ్యారనుకోండి, మీరు అమ్మాలనుకున్న టైంకి కొనేవాళ్ళు ఎవరు లేకపోతే మీ స్టాక్ అనేది మార్కెట్లో అమ్ముడుపోదు, అది అలానే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాంటి కేసెస్ చాలామందికి ఈ అలోక్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే ఆంధ్ర పేపర్ సంథింగ్ ఇలాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి కదా, వీటిలో ఎదురవుతుందన్నమాట. అమ్మాలనుకునే టైంకి కొనేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాఫిట్స్ని చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేరు అనమాట.
సో ఆ స్టాక్స్ని, అలాంటి స్టాక్స్ని ఇల్లిక్విడ్ స్టాక్స్ అంటారు. సో కాబట్టి ఇల్లిక్విడ్ స్టాక్స్ జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు. బాగా వాల్యూమ్ జరిగే స్టాక్స్లోనే మనం ట్రేడ్ అయితే చేయాలి. ఇంట్రాడే అయినా సరే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, లిక్విడ్గా ఉన్న స్టాక్స్ మాత్రమే చేయాలన్నమాట. ఆ పర్టికులర్ స్టాక్ లిక్విడ్గా ఉందని ఎలా తెలుస్తుంది అంటే బై చెకింగ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్టాక్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇది ద వాల్యూమ్ ట్రెండ్ టేబుల్. వాల్యూమ్ని బేస్ చేసుకొని మనం స్టాక్ యొక్క ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. సి హియర్, ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్, స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి రియల్ టైమ్ మార్కెట్లో. ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్, అలాగే మీకు వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉందనుకోండి, దట్ మీన్స్ ద స్టాక్ ఈజ్ ఇన్ బుల్లిష్, స్ట్రాంగ్ బుల్లిష్. ఓకే, ప్రైస్ అలాగే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ అనేది బుల్లిష్, స్ట్రాంగ్ బుల్లిష్నెస్ ఉందని అర్థం. ఓకే, ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది బట్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది అనుకోండి, దట్ మీన్స్ ఏదో ఒక టైంలో మళ్ళీ ఈ స్టాక్ అనేది ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే, లేదా వీక్ హ్యాండ్స్ బయ్యింగ్ అంటే బయ్యర్స్ అనేది తగ్గిపోతూ ఉంటే ఏదో ఒక టైంకి ఏమవుతుందంటే అక్కడ నుంచి పైకి ఫర్దర్గా వెళ్ళకుండా అది స్టాప్ అయిపోతుంది అనమాట. ఇదర్ కన్సాలిడేషన్ ఆర్ కన్సాలిడేషన్ అని చెప్పొచ్చు. ఓకే, కిందికి పడిపోదు. కిందికి పడాలి అంటే మళ్ళీ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలి, అంటే సెల్లర్స్ కావాలి. ఓకే, సో ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే ఆ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఫర్దర్గా పైకి వెళ్లకుండా అక్కడితో ఆగిపోయేసి అక్కడ కన్సాలిడేషన్ మోడ్కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకొకటి, ఇఫ్ ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, దట్ మీన్స్ దట్ బేరిష్, స్ట్రాంగ్ బేరిష్. ఓకే, సో అంటే ప్రైస్ అనేది పడుతూ ఉందని. ఓకే, సో ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి, సెల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రైస్ పడుతూ ఉంది, అలాగే దట్ మీన్స్ దట్ ఈస్ అ స్ట్రాంగ్ బేరిష్ అని అర్థం. ఒకవేళ ప్రైస్ పడుతూ ఉండి వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, దాని అర్థం ఏంటంటే వీక్ హ్యాండ్ సెల్లింగ్, అంటే సెల్లర్స్ అనేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకు సెల్లర్స్ తగ్గిపోతూ ఉంటే మార్కెట్ ప్రైస్ అనేది ఫర్దర్గా ఫాల్ అవ్వకుండా అక్కడే కన్సాలిడేషన్లో జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క వాల్యూమ్ని మీరు ఎక్కడ చెక్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జిరోదాలో అయితే ఈ విధంగా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్సిస్ బ్యాంక్లో మీకు మార్కెట్ డెప్త్ అనేది ఒకటి ఉంటుంది. సో రియల్ టైమ్ మార్కెట్లో మీకైతే కనిపిస్తుందండి. ఈ మార్కెట్ డెప్త్లో రియల్ టైమ్ మార్కెట్లో ట్రేడర్స్, సో వీళ్ళందరూ బయ్యర్స్, వీళ్ళందరూ సెల్లర్స్ అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, వాల్యూమ్, టోటల్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు. ఓకే, క్వాంటిటీ, సో వాల్యూమ్. సో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా అనేది మీకు వాల్యూమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ వాల్యూమ్. మార్కెట్ డెప్త్లో మీకు వాల్యూమ్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇది అర్థమైందండి మీకు టేబుల్. ఇవన్నీ రియల్ టైమ్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాల్సిన విషయాలు అనమాట. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అలాగే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ద ట్రెండ్ షుడ్ బి ఏ స్ట్రాంగ్ బుల్లిష్ ఆన్ పర్టికులర్ స్టాక్. అలాగే ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ అనేది వీక్గా ఉందని అర్థం. అలాగే ప్రైస్ డిక్రీజ్ అవుతూ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ పర్టికులర్ స్టాక్ అనేది స్ట్రాంగ్గా బేరిష్గా ఉందని, అంటే ఫ్రీ ఫాల్ అవుతుందని అర్థం. ప్రైస్ డిక్రీజ్ అవుతూ అలాగే వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఫర్దర్గా ఫాల్ అవ్వకుండా అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది అని అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూమ్ నుంచి మనకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అలాగే వాల్యూమ్స్ అనేవి మనకు ఒక ఇండికేటర్ అయితే ఉంటుందండి. చూడండి, మీరు గమనించినట్లయితే మీరు మీ చార్ట్స్లో వాల్యూమ్ ఇండికేటర్ని మీరు ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. సో వాల్యూమ్ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, అలాగే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది అనమాట. ప్రీవియస్ దానికి ప్రజెంట్ దానికి ప్రీవియస్ దానికి మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కనిపిస్తుంది కదా. ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు, సో ద స్టాక్ ట్రెండ్ ఈజ్ ఇన్ బుల్లిష్ అనమాట. సో ఈ విధంగా మనకు ఇక్కడ నుంచి ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా వాల్యూమ్ని అయితే కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ వాల్యూమ్? ఓకే, సో జస్ట్ ప్రజెంట్ మీరు థియరిటికల్గా వినండి. మీకు రియల్ టైంలో చేసేటప్పుడు వాల్యూమ్స్ని ఎలా చూడాలి,
అవన్నీ ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎలా చూడాలి అవన్నీ నేను క్లారిటీగా నేను రియల్ టైంలో చెప్తాను. నెక్స్ట్ మూవింగ్ యావరేజెస్. సో వీ నో వెరీ వెల్ అబౌట్ దట్ యావరేజెస్. యావరేజెస్ అంటే ఏంటి మనకు అందరికీ తెలుసు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏంటి, 2 నెంబర్స్ డివైడెడ్ బై 2 అంతే కదా. సో A + B డివైడెడ్ బై 2 ఈజ్ నథింగ్ బట్ అనే యావరేజ్. ఇక్కడ మన స్టాక్ మార్కెట్లో యావరేజ్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో నేను చెప్తానండి. అదేంటంటే ఒక 5 మెంబర్స్ అయితే ఉన్నారు, ఆ 5 మెంబర్స్ ఒక బీచ్లో లేదంటే ఏదో ఒక ప్లేస్లో ఓకే, సో కొన్ని డ్రింక్స్ తాగడం అయితే జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ, ఈ పర్సన్ ఏ అనేవారు 7 బాటిల్స్ ఆఫ్ డ్రింక్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే పర్సన్ బి 5 బాటిల్స్ ఆఫ్ డ్రింక్ తీసుకోవడం జరిగింది. అలాగే సి 6 బాటిల్స్, డి 3 బాటిల్స్, ఈ 8 బాటిల్స్. ద టోటల్ బాటిల్స్ కన్జ్యూమ్డ్ ఇస్ 29. ఓకే, సో ఇప్పుడు 29 ఖాళీ బాటిల్స్ అనేవి అక్కడ ఉన్నాయన్నమాట. ఒక 6th పర్సన్ అంటే అన్నోన్ పర్సన్ అనేవాడు దూరం నుంచి ఆ 5 మెంబర్స్ని గమనించాడు. బట్ ఇక్కడ ఎంతమంది ఎన్ని తాగారో తెలియదు అనమాట. ఓకే, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వస్తే అక్కడ వాడికి 29 బాటిల్స్ అయితే కనిపించాయి. సో వాడికి కావాల్సింది ఏంటంటే ఒక్కొక్కరు ఎన్ని బాటిల్స్ తాగిండొచ్చు అని. సో అప్పుడు ఏం చేస్తాడు, తను యావరేజింగ్ చేస్తాడు అనమాట. అంటే యావరేజింగ్ అంటే ఏం చేస్తారు, ద టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే, చేస్తే యావరేజ్ చేస్తే ఏమవుతుంది, 5.8 బాటిల్స్ పర్ హెడ్. ఓకే, సో 5.8 బాటిల్స్ అంటే ఒక్కొక్కరు 5.8 బాటిల్స్ని కన్జంప్షన్ చేసి ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్. బట్ రియాలిటీగా వస్తే పర్సన్ ఏ 7 బాటిల్స్ కన్జంప్షన్ చేశాడు అనమాట, అంటే 5.8 కంటే ఎక్కువ. అలాగే పర్సన్ బి చూస్తే 5, పర్సన్ సి చూస్తే 6, పర్సన్ డి చూస్తే 3A, 5.8 కంటే చాలా తక్కువ. ఓకే, సో ఈ యావరేజ్ వల్ల మనకు స్టాక్ మార్కెట్లో కొంతవరకు మాత్రమే మనకు అక్యురేట్ డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకే, బట్ నాట్ మోర్ అక్యురేట్. యావరేజ్ మూవింగ్ యావరేజెస్ని ఓకే, యావరేజ్ ద్వారా మనకు అంత అక్యురేట్ డేటా అయితే ఉండదన్నమాట. ఎందుకు ఉండదంటే చూడండి, యావరేజ్ చేయాలంటే ఇవన్నీ యావరేజ్ చేస్తే మనకు ఈచ్ పర్సన్ 5.8 బాటిల్ మాత్రమే వచ్చింది. బట్ ఒకరు 7 తాగారు, ఇంకొకరు 6 తాగారు అనమాట. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ అయితే మనకు మూవింగ్ యావరేజెస్ నుంచి అయితే చాలా ఉన్నాయి. ఓకే, సో మూవింగ్ యావరేజెస్ని ఎలా ఉపయోగిస్తాం మనకు అందరికీ తెలుసు. సో వీ హ్యావ్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఆర్ దేర్. స్టాండర్డ్ మూవింగ్ యావరేజెస్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అంటాం. అసలు మూవింగ్ యావరేజ్ అంటే ఏంటంటే, మూవింగ్ యావరేజ్ చేసేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూవింగ్ యావరేజ్ని యాడ్ చేయాలి. ఓకే, సి హియర్ ఇక్కడ మీకు ఫస్ట్ మూవింగ్ యావరేజ్లో ఏముంది, పీరియడ్ అనమాట. అంటే 50 ఇచ్చాను అనుకోండి, దట్ మీన్స్ 50 డే క్యాండిల్స్ లేదా 50 క్యాండిల్స్ యొక్క క్లోజ్ ప్రైస్ ఉంటుంది కదా, 50 క్యాండిల్స్ యొక్క క్లోజ్ ప్రైజెస్ని యావరేజ్ చేసి ప్రజెంట్ చూపిస్తుంది అనమాట. అది ఎలాగో మీకు చిన్న ఎగ్జాంపుల్తో నేను చూపించడం అయితే జరిగింది, ఒకసారి చూడండి. సి హియర్, సో ఇది ఒక ఐటీసీ స్టాక్ అనేది ద లాస్ట్ 5 days యావరేజ్ క్లోజెస్. సో 14/7/2014లో మనకు ఐటీసీ క్లోజ్డ్ ప్రైస్ వచ్చేసి 344.95. అలాగే 15/7 వచ్చేసి 342, 16/7 వచ్చేసి 344. ఇలా 5 days యొక్క క్లోజింగ్ ప్రైజెస్ ఇవన్నమాట. ఓకే, వీటికి యావరేజ్ ఎలా చేస్తారు, అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 345 చేస్తే యావరేజ్ వచ్చేసి 343.95. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ డే మనకు దాదాపు ప్రైస్ అనేది 343.95 దగ్గరే ట్రేడ్ అవ్వచ్చు అన్న ఉద్దేశం, అంతేగాని బట్ ఇట్ ఈస్ నాట్ ఏ క్లోజ్ అవ్వచ్చు అని అర్థం. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లీట్ ఆర్ అక్యురేట్ ఫిగర్ అనమాట. ఓకే, సో అక్యురేట్ ఫిగర్, బట్ మూవింగ్ యావరేజెస్ని బేస్ చేసుకొని మనం ట్రెండ్ని అయితే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అది నేను నెక్స్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 50 అని పెట్టాను అనుకోండి, 50 క్యాండిల్స్ యొక్క క్లోజ్ ప్రైస్ని తీసుకుంటుంది. సో ఈ విధంగా నేను ఓకే చేస్తే, సో నౌ దిస్ ఈస్ ద మూవింగ్ యావరేజ్. 50 days క్యాండిల్స్ యొక్క లేదా 50 క్యాండిల్స్ యొక్క క్లోజ్ ప్రైస్ని యావరేజ్ చేసి ఇక్కడ మీకు చూపిస్తుంది ప్రెజెంట్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఏ మూవింగ్ యావరేజ్. నెక్స్ట్ ఇండికేటర్స్.
సో ఇండికేటర్స్లో మనకు 2 రకాలు అయితే ఉన్నాయండి. లాగింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి, అలాగే లీడింగ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. లాగింగ్ ఇండికేటర్స్ అంటే మనకు ఆపర్చునిటీ లేదంటే ప్రైస్ ఫాల్ అవుతుంది లేదంటే ప్రైస్ పెరుగుతుంది అనేది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇండికేషన్ ఇచ్చేదాన్ని లాగింగ్ ఇండికేటర్స్ అంటారు. అలాగే లీడింగ్ ఇండికేటర్స్ అంటే ముందుగా ఆ యొక్క స్టాక్లో ట్రెండ్ ఏం జరగచ్చు అని ముందుగానే మనకు ఇంటిమేట్ చేసేదాన్ని లీడింగ్ ఇండికేటర్స్ అయితే అంటారు. ఓకే, లాగింగ్ అంటే లేట్గా ఉండడం, లీడింగ్ అంటే ముందుగా ఉండడం అని అర్థం. ఓకే, సో ఇండికేటర్స్ ఆర్ ఇండిపెండెంట్ ట్రేడింగ్ సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ టు ద వరల్డ్ బై సక్సెస్ఫుల్ ట్రేడర్స్. ఈ ఇండికేటర్స్ అనేవి హలో క్లాస్లో ఉన్నాయని చెప్పు. సరే పంపించు. ఓకే సారీ. ఓకే, సో సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ద్వారా డిజైన్ చేయబడినవి ఈ ఇండికేటర్స్ కొత్తగా ఏం రావు. ఎవరైతే స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా ట్రేడ్ అయి ఉంటారో వాళ్ళ చేత డిజైన్ చేయబడిన ఇండికేటర్స్ అనమాట. సో హియర్ ఇండికేటర్స్ ఆర్ బిల్ట్ ఆన్ preset logic using which traders can supplement their technical study to arrive at the trading decision. ఓకే, సో ఇండికేటర్స్ అనేవి ఏం చేస్తాయి, మీరు డెసిషన్స్ తీసుకునే దానికి అడిషనల్ కన్ఫర్మేషన్స్ అయితే ఇస్తాయి అనమాట. అడిషనల్ కన్ఫర్మేషన్స్ ఇస్తాయి. ఓకే, సో అదే మీకు లాస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, ఒకరు చెప్పేదానికంటే సేమ్ రెస్టారెంట్ ఒక 3-4 చెప్పారంటే మీకు ఒక బలం చేకూరుతుంది. ఓకే, సో ఇంతమంది చెప్పారు అంటే ఆ రెసిస్టెన్స్ అనేది బాగానే ఉండొచ్చు అనే ఉద్దేశం. సో అలాగే మీకు ఇండికేటర్స్ కూడా ఒక కన్ఫర్మేషన్ అయితే ఇస్తాయి. ఓకే, ఇండికేటర్స్ హెల్ప్స్ ఇన్ బయింగ్, సెల్లింగ్ కన్ఫర్మేషన్ ట్రెండ్స్ అండ్ సమ్ టైమ్స్ ప్రెడిక్టింగ్ ట్రెండ్స్. ఓకే, సమ్ టైమ్స్ మీకు ట్రెండ్స్ కూడా అవి ట్రెండ్ని కూడా ప్రెడిక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇండికేటర్స్ ఆర్ 2 types, నేమ్లీ లీడింగ్ అండ్ లాగింగ్. ఓకే, సో చెప్పాను కదా, లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్ కొన్ని ఉంటాయి. ఏ లీడింగ్ ఇండికేటర్ లీడ్స్ ద ప్రైస్, meaning it is usually signals the occurrence of the reversal or a new trend in advance. నెక్స్ట్ జరగబోయే సిగ్నల్స్ అంటే ట్రెండ్ రివర్సల్స్ కానీ లేదంటే ఇంకొకటి ఏదైనా సరే మీకు ఇది ముందుగానే అడ్వాన్స్గా మీకు ఇండికేట్ చేస్తాయి అన్నమాట. వాటిని మీకు లీడింగ్ ఇండికేటర్స్ అంటారు. ఓకే, సో అలాగే లీడింగ్ ఇండికేటర్స్ ఆర్ నోటోరియస్ ఫర్ గివింగ్ ఫాల్స్ సిగ్నల్స్ ఆల్సో. అలాగే మీకు లీడింగ్ ఇండికేటర్స్ మీకు ఫాల్స్ సిగ్నల్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అవి ఇచ్చే సిగ్నల్స్ 100% కరెక్ట్ అని మనం చెప్పలేము అనమాట. అవి కరెక్టా కాదా అని మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే మళ్ళీ ఇండికేటర్స్ని అడిషనల్ ఇండికేటర్స్ని అయితే యూజ్ చేసుకోవాలి. అలాగే దేర్ ఫోర్ ద ట్రేడర్ షుడ్ బీ హైలీ అలర్ట్ వైల్ యూజింగ్ లీడింగ్ ఇండికేటర్స్. ఓకే, ఇన్ ఫ్యాక్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ యూజింగ్ లీడింగ్ ఇండికేటర్స్ ఇంక్రీజెస్ విత్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్. లీడింగ్ ఇండికేటర్స్ని మాత్రమే మీరు బేస్ చేసుకొని ట్రేడ్ చేసినట్లయితే మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే లీడింగ్ ఇండికేటర్స్ని మనం ఎప్పుడు కూడా అన్నిసార్లు నమ్మలేము. అవి ఫాల్స్ సిగ్నల్స్ కూడా మనకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బట్ ఎనీహౌ లీడింగ్ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ కమింగ్ ఫర్దర్ కన్ఫర్మేషన్ అవునా కాదా అనేది మీరు మీ ఎక్స్పీరియన్స్తో మీరైతే మనం ఐడెంటిఫై చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందులో ఫస్ట్ మెయిన్ ఇండికేటర్ ఏంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఓకే, సో దాన్ని మనం RSI అని కూడా అంటాం. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేవి చాలామందికి కూడా తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఒకసారి వినండి. సో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ జస్ట్ RSI ఈజ్ ఏ వెరీ పాపులర్ ఇండికేటర్ డెవలప్డ్ బై J. Willis Wilder. Okay, RSI is a leading momentum indicator, so which helps in identifying the trend reversal. RSI అనేది మనకు ట్రెండ్ రివర్సల్ని మనం ముందుగానే చూసిస్తుంది అనమాట. ఎలా అంటే మనకు RSIలో ఆసిలేషన్ అనేది 0 to 100 వరకే ఉంటుంది. 0 to 100 ఆర్ 100 to 0. దట్ మీన్స్ 0 వరకు రీచ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఓవర్ సోల్డ్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకుంటుంది అని అర్థం. 100 వరకు వెళ్ళింది అంటే ఓవర్ బాట్ అయింది, అక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ రివర్స్ అవుతుందని మనం ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు RSIతో. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది ఏం చెప్తుందంటే ఆ పర్టికులర్ స్టాక్లో ఎంత స్ట్రెంగ్త్ ఉందనేది చెప్తుంది అనమాట. Here RSI is a leading momentum indicator which helps in identifying a
ట్రెండ్ రివర్సల్. అలాగే RSI ఇండికేటర్ ఆసిలేట్స్ బిట్వీన్ 0 to 100 అండ్ based on the latest indicator reading the expectations on the markets are set. ఓకే, సో RSIని బేస్ చేసుకొని మీరు మార్కెట్ యొక్క ట్రెండ్ని కానీ లేదంటే దాని యొక్క మార్కెట్ యొక్క పొజిషన్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ని అయితే మీరు యూస్ చేసుకొని. ద టర్మ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ కెన్ బి హలో సార్ ఇప్పుడు రిలేటివ్ RSI లో 0 to 100 అన్నారు కదా సార్, బయింగ్ కి ఏ రేంజ్ లో తీసుకోవాలి, సెల్లింగ్ కి ఏ రేంజ్ లో తీసుకోవాలి? అది చెప్తానండి. డిపెండింగ్ అపాన్ అవర్ స్ట్రాటజీ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. చెప్తాను మీకు ప్రాక్టికల్గా చూపించేటప్పుడు నేను చెప్తాను. ఇది కంప్లీట్, లెట్ మీ కంప్లీట్ దట్. మీకు నెక్స్ట్ RSI చూపిస్తాను ఎలా తీసుకోవాలి అంటే అనేది. Okay, the term relative strength index can be a bit misleading as it does not compare with the relative strength of two securities. That means ఒక రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది మీకు ఏ పర్టికులర్ స్టాక్ అయితే చూస్తున్నారో ఆ పర్టికులర్ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ని మాత్రమే మీకు చెప్తుంది అనమాట. సో దాన్ని సేమ్ RSIని మీరు రెండిటి యొక్క స్టాక్స్ని కంపేర్ చేయలేము. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది 50 దగ్గర ఉందనుకోండి, ఇంకో స్టాక్ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది సేమ్ 50 దగ్గర ఉంది అంటే దాని అర్థం మీరు ఈ రెండు సేమ్ అని మీరు సేమ్ అని చెప్పేదానికి లేదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని స్టాక్స్ పిడిలైట్ ఇండస్ట్రీస్ తీసుకున్నారనుకోండి, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 50 అనుకుంటే మీకు అది ప్రాక్టికల్గా చెప్తానండి. ఇలా చెప్పినా కూడా మీకు అర్థం కాదు, నేను చూపిస్తాను. ఓకే, ఎందుకు రెండు స్టాక్స్ని కంపేర్ చేయకూడదు అనేది చెప్తాను. Okay, but instead shows that internal strength of the security. RSI is the most powerful leading indicator which gives out strongest signal during the periods of sideways and non-trending ranges. మెయిన్ గా RSI అనేది ఏం చెప్తుందంటే ఆ పర్టికులర్ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ని అయితే మీకు చెప్తుంది అనమాట. స్ట్రెంగ్త్ వీక్గా ఉంది అంటే RSI వాల్యూ అనేది పడిపోతూ ఉంటే దాని అర్థం ఏంటంటే స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ అనేది వీక్గా ఉంది అనేది. అదే RSI వాల్యూ పెరుగుతూ ఉంటే స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మీరు ఒకసారి గమనించండి. RSI ఈజ్ ఈక్వల్ టు 26.8 దగ్గర మనకు స్టాక్ అనేది వీక్గా ఉంది, అది లోయర్ బాటంలో ఉంది. అలాగే RSI ఈజ్ ఈక్వల్ టు 81 దగ్గర స్టాక్ అనేది హైయర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా RSI అనేది స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ని చెప్తుంది. దట్ మీన్స్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు RSI అనేది హైయర్ వాల్యూ అంటే నియర్ టు 100కి రీచ్ అవుతుంటే దాని అర్థం ఏంటంటే అక్కడ నుంచి మన స్టాక్ అనేది ఇంకా ఫర్దర్గా వెళ్ళలేదన్నమాట. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఒక 2 మెంబర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ని ఒకే ప్లేస్ నుండి పరుగు పందెం పెట్టామనుకోండి. ఓకే, ఒక మెంబరు 5 కిలోమీటర్స్ వరకు వెళ్ళి అక్కడ అలసిపోవచ్చు, బట్ సెకండ్ మెంబర్ వచ్చేసి 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళి అక్కడ అలసిపోవచ్చు. ఇక్కడ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఏ స్టాక్ యొక్క స్ట్రాంగ్ అనేది, ఏ స్టాక్ యొక్క బిహేవియర్ అనేది ఆ స్టాక్ ఉంటుంది. పర్సన్ ఏ అతను 5 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళగలడు, అక్కడ నుంచి రిలాక్స్ మోడ్కి వెళ్తాడు అనమాట. అలాగే పర్సన్ బి తీసుకుంటే అతను 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలడు అనమాట, అక్కడి నుంచి రిలాక్స్ మోడ్కి వెళ్తాడు. ఇప్పుడు పర్సన్ ఏకి RSI పీక్ వాల్యూ 80 ఉంటే, చూడండి, RSI పీక్ వాల్యూ 80 ఉంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ద 5 కిలోమీటర్స్ ఆఫ్ దట్ పర్సన్ ఏ. అంటే పర్సన్ ఏ 5 కిలోమీటర్స్కి రీచ్ అయినప్పుడు ఇక్కడ RSI వాల్యూ అనేది 80కి చేరుతుంది. ఒకసారి గమనించని చెప్తాను, పెయింట్లో మీకు చెప్తాను చూడండి. సో ఇతను పర్సన్ ఏ, ఇతను పర్సన్ బి. ఓకే, ఇద్దరు ఒకటే దగ్గర స్టార్ట్ అయ్యారనుకోండి. ఈ పర్సన్ యొక్క మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలడు అంటే 5 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళగలడు. ఒకే ట్రెండ్ 5 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళగలడు. ఈ పర్సన్ 10 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలడు అనమాట. అంటే ఇది ఏం చెప్పచ్చు అంటే, సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం ప్రైస్ రేంజ్ వెన్ ఎవర్ ద స్టాక్ ఈజ్ ఇన్ బుల్లిష్. ఈ స్టాక్ అనేది బుల్లిష్లో ఉన్నప్పుడు అది మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలదు అనేది ఈ రేంజ్ చెప్తుంది అనమాట. ఓకే, ఈ రేంజ్ మనం RSIలో ఎలా చూడొచ్చు? పర్సన్ ఏకి RSI చూసామనుకోండి, చూడండి
RSI వాల్యూ ఈజ్ ఇది పీక్, ఫర్ ఎగ్జాంపుల్ 80. ఓకే, అంటే ఇతను 5 కిలోమీటర్స్ రీచ్ అవుతే ఇక్కడ RSI వాల్యూ మనకి 80 చూపిస్తుంది. దిట్ ఈస్ ద మ్యాక్సిమం అని అర్థం. ఓకే, RSI వాల్యూ 80 చూపిస్తుంది, లేదంటే 100 అనుకోండి. ఇదే కదా మనకి మ్యాక్సిమం RSI. ఓకే, అంటే చూడండి, ఈ RSI వాల్యూ 100 వరకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఈ పర్సన్ ఎంతవరకు మ్యాక్సిమం వెళ్ళగలడో పైకి, దట్ ఈస్ ద మ్యాక్సిమం. అదే ఇక్కడ ఈ స్టాక్ చూపిస్తారనుకోండి, ఇది కూడా 100 వరకు వెళ్ళి ఉంటుంది. అంటే ఈ పర్సన్ బి మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలడు, 10 కిలోమీటర్స్, దట్ ఈస్ 100. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ 2.5 కిలోమీటర్స్లో ఉన్నాడు, ఇంకా రీచ్ అవ్వలేదు, 2.5 కిలోమీటర్స్లో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మీకు ఈ RSI స్ట్రెంగ్త్ ఇది ఎక్కడ ఉండొచ్చు, ఉదాహరణకి 2.5 అంటే హాఫ్ కదా, 50 రేంజ్లో ఉన్నాడు అనుకోండి. 50లో ఉన్నాడు. సో ఇక్కడ ఈ పర్సన్ 5 కిలోమీటర్స్ ఉన్నాడు అనుకోండి, ఈ యొక్క RSI ఎంతవరకు ఉండొచ్చు, 50లో ఉండొచ్చు. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందా అండి? ఇక్కడ మీరు చెప్పిన ప్రకారం యూఆర్ కంపేరింగ్ 10 స్టాక్స్. యాక్చువల్లీ మీరు చెప్పిన గ్రాఫ్ లో RSI 26 is the buying point to my understanding. RSI 26.5 is buying point and 80 is selling point as per the graph. ఎక్కడ నేను చూపించిందా? ఇంతకుముందు చూపించిన గ్రాఫ్. ఇది బయ్యింగ్ పాయింట్ సెల్లింగ్ పాయింట్స్ గురించి నేను చెప్పలేదు. RSI వాల్యూ లోలో ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ అంతా, ఈ స్టాక్ హైలో ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎంత తీసుకోవచ్చు మనం, అది ఏది ఏంటి చెప్పాలంటే ఒక టార్గెటింగ్ ఒక ఎంత తీసుకోవచ్చు మనం, టాప్ పెరిగే స్ట్రెంగ్త్ ఉంది. బై డిఫాల్ట్ మనకు RSI అయితే 70 to 30 ఉంటుంది. ఒకసారి చూద్దాము, మనం RSI వాల్యూ ఒకసారి తీసి చూద్దాము. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మనకు జనరల్గా RSI వాల్యూ అనేది 14 ఉంటుంది. దట్ ఈస్ అ డిఫాల్ట్. ఓకే, లెంత్ అంటే 14 days ఆర్ 14 క్యాండిల్స్ అని అర్థం. 14 క్యాండిల్స్ యొక్క స్ట్రెంగ్త్ని అది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ మనకు అప్పర్ బ్యాండ్ 70, లోయర్ బ్యాండ్ 30 ఉంటుంది. అప్పర్ బ్యాండ్ మీన్స్ ఓవర్ బాట్ జోన్, లోయర్ సార్ మీ వాయిస్ నాకు రివర్స్ అవుతుంది, చూడండి ఒకసారి. లోయర్ బ్యాండ్ మీన్స్ మనకు ఓవర్ సోల్డ్. ఓకే, అప్పర్ బ్యాండ్ అనేది మనకు ఓవర్ బాట్ చెప్తుంది, లోయర్ బ్యాండ్ అనేది మనకు ఓవర్ సోల్డ్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, మీకు 1 day చార్ట్ చూపిస్తాను. ఓకే, సో ఇది 70 లైను, ఇది 30 లైన్ అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటి, దిస్ ఈజ్ ద ఓవర్ సోల్డ్ జోన్. అంటే మనకు స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ అనేది వీక్ అయింది అని అర్థం. ఇక్కడి వరకు వీక్ అయింది, పైనుంచి కిందికి వస్తుంటే వీక్ అయింది అని అర్థం. సో దిస్ ఇండికేట్స్ దట్ స్టాక్ అనేది లోయర్ జోన్లో ఉంది, అంటే రిలాక్సింగ్ మోడ్లో ఉంది అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకు స్టాక్ అనేది ఈ విధంగా పైకి వెళ్తుంది. సో వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ దిస్ ఇస్ ఎ బాటమ్, దీన్ని బాటమ్ అంటారు. ఇది ఓవర్ బాట్. ఓకే, అప్పర్. ఓకే, సో ఈ విధంగా పైకి వెళ్తుంటే మనకి స్టాక్ కూడా పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి మీ డౌట్స్ ఏంటి ఇక్కడ? సార్ చెప్పండి.
మనం బయింగ్ సెల్లింగ్ ఇప్పుడు మన డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు అక్కడ మనం బై చేసుకోవడానికి ఇది కొంత ఉపయోగపడుతుంది కదండి అవునండి, RSI అనేది. అవును. అలాగే అలాగే హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు 80-90 ఇవాళ ఒకటి బజాజ్ ఫైనాన్స్ కానీ బ్రిటానియా 97 దాకా వెళ్ళిందండి. 97 వరకు వెళ్ళిందా చేయడానికి ఏమైనా అవకాశం? బ్రిటానియా? Yes sir. అప్పుడు yes sir, బ్రిటానియా. చూద్దాం. 75లో ఉంది. బ్రిటానియా 75లో ఉంది. ఓకే సార్, ఈ 75 ఉన్నప్పుడు మన సెల్లింగ్స్ కి మన క్యాండిల్ బట్టి మనం చూసుకోవాలండి, దీన్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను, ఒకసారి గమనించండి. స్ట్రెంగ్త్ అనేది ఒక్కొక్క స్టాక్ మీద ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళదు అనేది మనకు RSI చెప్తుంది. సార్ మ్యూట్లో పెట్టుకోండి కొంచెం. సార్ శ్రీనివాస్ గారు మీరు మ్యూట్. ఓకే, సో RSI అనేది ప్రైస్ అనేది మ్యాక్సిమం ఎంతవరకు వెళ్తుందో అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు నమ్మినట్లయితే ఏదైనా సరే ఒక స్టాక్ అనేది స్టాకే కాదు, ఒక హ్యూమన్ బీయింగ్నే తీసుకోండి. 10 సంవత్సరాల నుండి అతను ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడో ఈరోజు కూడా అతని ప్రవర్తన అదే విధంగా ఉండొచ్చు అని మన ఎస్టిమేషన్. ఓకే, ఎందుకంటే ఒక రోజులో మనకు ప్రవర్తన చేంజ్ అవ్వదు కదా, స్వభావం. అలాగే ఈ స్టాక్ కూడా మీరు గత కొంతకాలంగా హిస్టరీ చూసుకున్నట్లయితే అది ఏ విధంగా స్వభావం అది చూపిస్తుందో సేమ్ మెంటాలిటీ ఇప్పుడు కూడా చూపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మ్యాక్సిమం RSI వాల్యూ కిందికి ఎంతవరకు వెళ్ళింది ఇక్కడ మీరు పెట్టినట్లయితే చూడండి, హిస్టరీ ఒకసారి గమనించినట్లయితే చూడు, మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళిందండి? ఇది 17.27. ఓకే, మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళింది? 17.27. ఈ 17.27 అనేది మనకు ఇక్కడ మీకు చూపిస్తున్న గ్రాఫ్లో దాదాపు కేవలం 3 సార్లు మాత్రమే టచ్ అయింది. ఒకటి 2012లో, ఇంకొకటి 2019లో, ఇంకొకటి ఇప్పుడు కరోనా టైంలో. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఈ చూస్తున్న మ్యాక్సిమం బాటమ్ లెవెల్ అనేది ఈ స్టాక్ అనేది మ్యాక్సిమం ఎప్పుడైతే వీక్ అయి ఉంటుందో అప్పుడు మాత్రమే కిందికి పడి ఉంటుంది అని అర్థం. ఓకే, అర్థమవుతుందా? సో ఇప్పుడు మీరు ఇంకొంచెం పైకి తీసుకోండి. ఇంకొంచెం పైకి తీసుకుంటే ఇంకొక లైన్ ఇక్కడ నేను పెట్టాను కదా, ఇక్కడ ఒక టచింగ్ పాయింట్ ఉంది 24.33 దగ్గర. ఈ సేమ్ 24.33 దగ్గర ఎక్కడెక్కడ టచ్ అయింది చూడండి. 2016లో ఒకటి, 2014లో ఒకటి, ఆ విధంగా టచ్ అవుతుంది అనమాట. అంటే ఈ లెవెల్ కంటే ఇంకొంచెం పైన టచ్ అయినటివి, దట్ ఈస్ ద ఈ లెవెల్ కంటే ఇంకొంచెం లో లెవెల్లో ఉన్నట్టువి అనమాట. ఓకే, సో నేను ఓవరాల్గా చెప్పడం ఏంటంటే ఈ యొక్క లో లెవెల్స్ని ఐడెంటిఫై చేసుకొని మీరు మ్యాక్సిమం అది ఎంతవరకు ఫాల్ అవ్వచ్చు అనేది మీరు ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రీవియస్ డేటాని కంపేర్ చేస్తే మనకు మ్యాక్సిమం 17.7లో ఇక్కడ 17.7లోకి వెళ్ళింది, ఇక్కడ కూడా 17.7 వరకు వెళ్ళింది అనమాట. నా ప్రెసెంట్ ఎంతవరకు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? 17.7 వరకే మ్యాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది ఎగ్జాక్ట్గా మనకి ఈరోజు కరోనాలో 17.7 వరకే వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సో 17.7కి ఎప్పుడైతే రీచ్ అయితే ఓకే, దట్ ఈస్ ద మ్యాక్సిమం డౌన్ బాటమ్ అవుట్ ప్రైజ్, అంటే ఈ ప్రైజ్. ఓకే, ఇక్కడ నుంచి మనకు మళ్ళీ ఏమైంది? మార్కెట్ అనేది రివర్స్ అయింది. అర్థమైందా? మీకు ఇది క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో RSIని మార్చి ఒకసారి చూపించాను చూడండి, 300 పెట్టేసి మీకు చూపించాను. అది ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది.
ఆర్ఎస్ఐని ఎంత బాగా మనం ఉపయోగించుకోవచ్చు అన్నది. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుందండి RSI 300, ఇది 14 కాదు, RSI 300. అలాగే అప్పర్ బ్యాండ్ వచ్చేసి 50. ఇప్పుడు చూడండి, ఇది ఏషియన్ పెయింట్ స్టాక్ ఇది. ఓకే, 1 డే టైం ఫ్రేమ్. పడిన ప్రతిసారి 50ని టచ్ చేసి పైకే వెళ్తుంది, కానీ ఎక్కడ కూడా 50ని క్రాస్ చేసి కిందికి వెళ్ళలేదు. కనిపిస్తుందా? అంటే ఇక్కడ ఇది 50 వరకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ ద మ్యాక్సిమం బాటమ్ అవుట్ లెవెల్ ఫర్ దిస్ స్టాక్. మ్యాక్సిమం బాటమ్ అవుట్ లెవెల్ ఫర్ దిస్ స్టాక్. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు గుడ్డిగా ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయచ్చు అనమాట. మళ్ళీ ఎప్పుడైతే మనకు RSI 50 దగ్గరకు వస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మళ్ళీ ఎక్కడైతే RSI 50 దగ్గరకు వస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఫీలింగ్ని మీకు సేమ్ RSIని యూస్ చేసి మీకు ఏదది HUL, హిందుస్థాన్ యూనిలివర్, దాని యొక్క బిహేవియర్ ఏ విధంగా ఒకసారి చూడండి. ఇది చూడండి, హిందుస్థాన్ యూనిలివర్. ఇది కూడా మనకు ప్రీవియస్గా మీరు గమనించినట్లయితే సేమ్ 50 రేంజ్ని టచ్ చేసుకుంటూ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తుంది. కానీ కరోనా టైంలో మనకు హిందుస్థాన్ లివర్ అనేది ఎక్కువగా పడలేదన్నమాట. అది హాల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది, కాబట్టి మనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ మీరు ఫర్దర్గా తెలుసుకుంటారండి. ఇప్పుడు తెలుసుకుంటే ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు మీరు స్టెప్ బై స్టెప్ ఏదైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చెప్పండి. చెప్పండి సార్. ఏదండి ఇండికేటర్? ఇండికేటర్ మూవ్ చేసుకొని RSI మూవ్ అవుతుందా, లేకపోతే ఫస్ట్ RSI మూవ్ అవుతుందా? ఇండికేటర్ ఏంటి? RSI ఏంది? నాకు అర్థం కాలేదు. RSI ఇండికేటర్ కదా. ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, చార్ట్ ఉంది. అవి ఫస్ట్ మూవ్ చేసుకొని RSI కన్సిడర్ చేసుకోవాలి, లేకపోతే RSI కన్సిడర్ చేసుకొని గ్రాఫ్ ని కన్సిడర్ చేసుకోవాలి. అవి రెండు ఇంటర్లింక్. గ్రాఫ్ని బట్టి మనకి ఇక్కడ RSI జనరేట్ అవుతుంది. ఓకే, గ్రాఫ్ని బట్టి మనకు RSI జనరేట్ అవుతుంది. ఈ యొక్క గ్రాఫ్ యొక్క స్ట్రెంత్ ఉదాహరణకి ఏం లేదండి, మీకు సింపుల్గా ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ హిందుస్థాన్ యూనిలివర్ ప్రైస్ 2330 రూపీస్ దగ్గర ఉంది. మీరు ఈ యొక్క స్టాక్ని బేస్ చేసుకుని ఇది మ్యాక్సిమం పైకి వెళ్తే ఎంతవరకు వెళ్ళగలదు అని చెప్పమంటే చెప్పగలరా? చెప్పలేరు కదా. ఓకే, ఎందుకు అంటే మనకు తెలీదు, అన్లిమిటెడ్ అనమాట. బట్ కానీ ఇక్కడ RSIని చూసారనుకోండి, RSI యొక్క లిమిట్స్ ఏంటి? 0 to 100 కదా. RSI యొక్క లిమిట్స్ ఏంటి? 0 to 100. అంటే 0 వరకు వెళ్ళదులేండి. 0 వరకు వెళ్తే ప్రైస్ మొత్తం 0 అయిపోయినట్లు. ఓకే, దీని యొక్క బ్యాండ్స్ వచ్చేసి 70-30 అన్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, 70 అనేది హైయర్ బ్యాండ్, 30 అనేది లోయర్ బ్యాండ్. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు 70 దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఈ యొక్క హిందుస్థాన్ యూనిలివర్ ప్రైస్ అనేది హైయర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది అని అర్థం. ఓకే, అలాగే RSI అనేది మనకు 30 లేదా అంతకంటే తక్కువ ట్రేడ్ అవుతూ ఉంటే మనకు హిందుస్థాన్ యూనిలివర్ యొక్క ప్రైస్ అనేది లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది అని అర్థం. గ్రాఫ్ యొక్క స్ట్రెంగ్త్, ఈ స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ ఇది చెప్తుంది అనమాట.
ఫస్ట్ ఆర్ఎస్ఐ మూవ్ అవుతుందా స్ట్రెంత్ విషయంలో? కాదండి, మీకు స్టాక్ క్యాండిల్ చేంజ్ బట్టి ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. Yes. రియల్ టైంలో మీకు ఈ క్యాండిల్ మూవ్ అయ్యే దాన్ని బట్టి ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. రియల్ టైమ్గా ఇది క్యాల్కులేట్ చేస్తూ ఉంటుంది కదా. పొజిషన్ ట్రేడర్ కి వాట్ ఇస్ ద పారామీటర్స్ నేను తెలిసిన ఆర్ఎస్ఐ అది డిపెండింగ్ అపాన్ యువర్ వ్యూ సార్. అది ఇప్పుడు 14 డేస్ ఒకసారి ట్రెండ్ రోజు అవుతుంది. ఆ, అది 14 డేస్ లేదా 21 డేస్ లేదా 30 డేస్ ఇలా తీసుకోవాలి కదా సార్ ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఇండికేటర్ అనేది సో ఇండికేటర్ ఇది ఈ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్తున్నాను. మీరేం చెప్తున్నారు, పొజిషనల్ ట్రేడింగ్కి ఏం యూజ్ చేయాలి, స్వింగ్ ట్రేడింగ్కి ఏం యూజ్ చేయాలి అని. దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. ఓకే, నేను మీకు ఒక గోధుమ పిండి ప్యాకెట్ మీకు ఇస్తున్నాను. అది మీరు చపాతీ చేసుకుంటారో పూరి చేసుకుంటారో అది మీ ఇష్టం. ఓకే, అది స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీస్ నేను మీకు ఇచ్చేటప్పుడు అందులో ఆర్ఎస్ఎస్ ఏం యూస్ చేశాను ఏంటనేది అప్పుడు మీకు అందులో క్లారిటీగా ఉంటుంది. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఇప్పుడు ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాట్ ఈస్ దట్, గోధుమ పిండి అనేది ఎలా ఉంటుంది ఏంటనే చెప్తున్నా. దాన్ని మీరు చపాతీ చేసుకుంటారా, పూరి చేసుకుంటారా, జామున్ చేసుకుంటారా, ఆ తర్వాత మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ ఓవరాల్గా నేను చెప్పడం ఏంటంటే ఈ ఆర్ఎస్ఐ అనేది ఏం చెప్తుందంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టాక్. ఒక ప్రైస్ అనేది పడిపోయిన తర్వాత పెరగడం స్టార్ట్ అవుతుంది కదా, పైకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలదు అనేది స్టాక్ ప్రైస్ని చూసి మనం ఐడెంటిఫై చేయలేము. అది మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళగలదు అనేది మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ని యూజ్ చేసి మాత్రమే చేయగలం అనమాట. ఓకే, అలాగే ఆ స్టాక్ ప్రైస్ అనేది హైయర్ లెవెల్ నుంచి పడిపోతూ ఉంటే అది ఎంతవరకు పడిపోతుంది అనేది స్టాక్ని చూసి మనం చెప్పలేము. ఓకే, అదే రిలేటివ్ స్ట్రెంగ్త్ని యూజ్ చేసుకొని మనము ఆ స్టాక్ పడిపోతే మ్యాక్సిమం ఎంతవరకు పడిపోవచ్చు అనేది మనం చెప్పగలం. ఓకే, సో ఇక్కడ మీరు గమనించండి, మీ ముందే ఉంది మనకు ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది. చూడు, ఇన్ బిట్వీన్ చూడండి 30 to 70 దగ్గర ఈ విధంగానే ఆసిలేట్ అవుతూ ఉంది. గమనించారా? ఆసిలేషన్ ఈ విధంగానే జరుగుతూ ఉందన్నమాట, పైకి కిందికి పైకి కిందికి. ఓకే, సో ఈ లెవెల్కి వచ్చేసరికి హైయర్ లెవెల్, అక్కడ నుంచి వచ్చేసరికి మళ్ళీ కిందికే వచ్చింది, కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకే వెళ్ళింది. అంటే కిందికి వచ్చిందంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం లోయర్ ప్రైస్, పైకి వెళ్ళిందంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైయర్ ప్రైస్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఇది ఇంతవరకు మాత్రమే పరిగెత్తగలదు, అక్కడ నుంచి కంటిన్యూగా పరిగెత్తలేదన్నమాట. ఓకే, దాని యొక్క స్ట్రెంగ్త్ అంతవరకే ఉంటుంది. అది స్ట్రెంగ్త్ అనేది మీకు ఆర్ఎస్ఐలో చెప్తుంది. ఓకే, హలో చెప్పండి. హలో, మీరు పెట్టిన చార్ట్ ఇది వన్ డే కదా సార్? అవును, ఇది వన్ డే. ఓకే సార్. వన్ డే ఇది. మీరు 15 minutes కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి MACD, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్. సో ఈ మూవింగ్ యావరేజ్ని యూస్ చేసుకొని ట్రెండ్ రివర్సల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆర్ఎస్ఐని యూస్ చేసి మనం ఏం చేయొచ్చు, బాటమ్ లెవెల్ని, హైయర్ లెవెల్ని, టాప్ లెవెల్ని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ MACDని బేస్ చేసుకొని మనం కన్వర్జెన్స్, డైవర్జెన్స్ అంటే బాటమ్ లెవెల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పైకి, ట్రెండ్ ఎప్పుడు రివర్స్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, మీరు ఒకసారి గమనించండి, మీకు లాస్ట్ క్లాసెస్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా అయితే నేను చెప్పాను కదా. ఓకే, మీరు ఆర్ఎస్ఐ వాల్యూ లోయర్కి వచ్చిన తర్వాత మనకు ప్రైస్ అనేది లోయర్ లెవెల్లో ఉంటుంది. అక్కడ మీకు
అదే బాటమ్ అవుట్ లెవెలా లేదా అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అక్కడ అయ్యాయా లేదా చూసుకోవాలి. ఓకే, ఆ బాటమ్ అవుట్ లెవెల్ దగ్గర అక్కడ అయ్యాయా లేదా చూసుకోవాలి. తర్వాత ఈ మూవింగ్ యావరేజ్ కూడా ఏం చెప్తుంది? అక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ చూపిస్తుంది మీకు. ఆ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అయిన తర్వాత ఇది కూడా ఒక కన్ఫర్మేషన్. ఓకే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ నాకు ఫామ్ అయింది, ట్రెండ్ రివర్స్ ఛాన్స్ అయింది. నాకు MACD కూడా ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఏంటి? ట్రెండ్ రివర్స్ అయింది. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ వస్తుంది అనేది ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఇవన్నీ మీరు ప్యారలల్గా మీ యొక్క మైండ్ అనేది ఆపరేషన్ జరుగుతూ ఉండాలి. ఓకే, సో మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్. కన్వర్జెన్స్ అంటే చూపిస్తాను చూడండి మీకు. MACD is a combination of two moving averages lines. ఒకటి అలాగే 26 ఒకటి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే 2 లైన్స్ అనేవి కనెక్ట్ అయ్యి క్రాస్ అవుతున్నాయో దాన్ని కన్వర్జెన్స్ అంటాం. ఓకే, ఎక్కడైతే క్రాస్ అయ్యి విడిపోతూ ఉన్నాయో, స్కాటర్ అవుతూ ఉన్నాయో దాన్ని డైవర్జెన్స్ అంటాం. ఓకే, అర్థమవుతుందండి? ఓకే, దాని మీనింగ్స్ ఏంటో మీకు ఒకసారి చెప్తాను చూడండి. MACDలో మనకు MACD లైన్ అనేది ఒకటి, అలాగే సిగ్నల్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. MACD లైన్ నేను బ్లాక్ కలర్ పెట్టాను మీకు క్లారిటీగా ఉండడం కోసం. సిగ్నల్ లైన్ అనేది రెడ్ కలర్లో పెట్టాను. ఓకే, బ్లాక్ లైన్ అనేది మనకు పైన ట్రేడ్ అవుతూ ఉంటే బుల్లిష్ ట్రెండ్ ఉన్నట్లు, బ్యాక్ లైన్ అనేది మనకు కింద ట్రేడ్ అవుతూ ఉంటే బేరిష్ ట్రెండ్ ఉన్నట్లు. ఓకే, నౌ సీ హియర్, ఇక్కడ మీరు ఒకసారి గమనించండి బాగా. ఇప్పుడు చూడు, ఈ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉందా? ఇక్కడ బాటమ్ అవుట్ అయింది కదా, అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను. ఈ స్టాక్ అనేది ఇక్కడ బాటమ్ అవుట్ అయింది. ఓకే, ఈ బాటమ్ అవుట్ అయిందా లేదా అనేది మనకు RSI వాల్యూ చెప్పింది. ఓకే, ఆ స్టాక్ అనేది లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది అని చెప్పింది. ఓకే, లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. మరి ఇది రివర్స్ అవుతుందా లేదా అనేది మనం ఎలా కన్ఫర్మేషన్ తీసుకోవాలి? ఇదే బాటమ్ అవుటా లేదా అనేది ఇంకోటి ఇక్కడ మనకు ఒక క్యాండిల్ ఫామ్ అయింది. ఏం క్యాండిల్ ఇది చెప్పండి? బుల్లిష్ ఏది పక్కవా ఇవా? ఇక్కడ ఈ సింగిల్ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ జరిగింది చూడు, హ్యామర్ కనిపిస్తుందా? రిజెక్షన్ కింద విక్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సేమ్ థింగ్ మనకు లోయర్ లెవెల్ RSI లోయర్ లెవెల్లో. ఓకే, ఇక్కడ మనకు రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మరి ఇది ఖచ్చితంగా ఇది బాటమ్ అవుటా లేదా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి? RSIని చూడాలి. RSI కూడా ఎలా ఉంది మనకు? డౌన్లోనే ఉంది. ఓకే, ఇది కూడా కన్ఫర్మేషన్ జరిగింది. ఇంకొక కన్ఫర్మేషన్, మరి ఇది రివర్స్ అవుతుందా లేదని ఎలా తెలుసుకోవాలి? సి హియర్ MACD. సో MACD అనేది ఏం జరిగింది? ఇక్కడ చూడు, కన్వర్జెన్స్ జరిగింది. ఇక్కడ ఈ లైన్లో ఇక్కడ మనకు MACD కన్ఫర్మేషన్ ఇచ్చింది, అంటే ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని. అర్థమవుతుందండి?
ఓకే, ఇక్కడ ఎంఏసిజి మనకు కన్వర్జన్ జరిగింది, క్రాస్ ఓవర్ జరిగింది. ఈ క్రాస్ ఓవర్ ఈ మూడు కొంచెం ఎంఎస్సిడి కొంచెం లాగ్ ఉంటుంది సార్. అవును, ఎంఏసిడి లాగింగ్ లోనే ఉంటుంది. ఇవన్నీ లాగింగ్ ఇండికేటర్స్. మూవింగ్ యావరేజెస్ లాగింగ్ ఇండికేటర్స్, ఆర్ఎస్ఐ అనేది మనకు లీడింగ్ ఇండికేటర్. ఓకే సార్. ఓకే ఓకే బట్ ఎంఏసిడి అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది చెప్తున్నాను. ఎంఏసిడి అనేది కొంచెం లాగింగ్లో ఉంటుంది అనమాట. సో దీనికంటే ఇంకా బెటర్ ఇండికేటర్స్ కూడా మనకు వందల కొద్ది ఇండికేటర్స్ ఉన్నాయి, యూ కెన్ చూస్ దట్. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇండికేటర్స్ ఆర్ జస్ట్ కన్ఫర్మింగ్ యువర్ వ్యూ. మీ వ్యూని కన్ఫర్మ్ చేసుకోవడం కోసమే ఇండికేటర్. ఇప్పుడు నాకు ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఫామ్ అయినంత మాత్రాన ఇది ఇక్కడ నుంచి రివర్స్ అవ్వాలని రూల్ ఏం లేదు. మరి అవుతుందా లేదా అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకుంటామో అంటే, సో ఆస్కింగ్ సమ్ అదర్ ఇండికేటర్స్, పక్కన ఉన్న ఇంకొన్ని ఇండికేటర్స్ని మనం అడిగి తెలుసుకొని ఇది రివర్స్ అవుతుందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఈ వ్యూ, ఇలాంటి టైప్ ఆఫ్ వ్యూ అనేది ఇక్కడ ఉండాలి అనమాట. అర్థమైందా అండి? ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు ఇక్కడ మళ్ళీ ఒక రిజెక్షన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, మరి రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ చూస్తే మనకి ఎక్కడ ఉంది, 60లో ఉంది. మరి ఇది ఇక్కడ అవుతుందా లేదా అనేది ఆర్ఎస్ఐ వాల్యూని చూడాలి. అలాగే ఎంఏసిడిని చూడాలి. ఎంఏసిడి చూస్తే మనకు చాలా దూరంలో ఉంది, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఎక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది చూడండి, ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, కన్వర్జెన్స్ ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు డౌన్ ట్రెండ్ అయింది ఈ విధంగా. సో ప్యారలల్గా మీరు అన్నీ గమనించాలి, ఏకకాలంలో మీరు గమనించాలి. ఇదంతా ఎప్పుడు వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్లో వస్తుంది అనమాట. చూడగానే క్యాండిల్ని చూడగానే ఓకే ఇది పైకి వెళ్తుంది, ఓకే ఇది కిందికి వస్తుంది, ఓకే రిజెక్షన్ ఫామ్ అయింది, రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్తో రావాలి. మీ ట్రేడర్స్, ప్రొఫెషనల్ ట్రేడర్స్ వాళ్ళు బుక్ చూసుకొని ఓకే ఇది ఫామ్ అయింది, వేరేది ఏం జరుగుతుంది అనేది ఏమి ఉండదు. వాళ్ళు చూడగానే వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు అనమాట. ఎలా చేయగలరు అంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసు, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఓకే చూడండి, మీరు చెప్పినట్లు ఇక్కడ ఏ ఫామ్ అయింది, ఏ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇది బుల్లిష్, ఏం ఫామ్ అయిందండి ఇక్కడ, బుల్లిష్ హ్యామర్. బుల్లిష్ హ్యామరా, బేరిష్ హ్యామరా? హలో, యా చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఇండికేటర్స్ అన్ని కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన గ్రాఫ్ తో మనకు ఒక బానే అనిపిస్తుంది, కానీ లైవ్ మార్కెట్ లో చూసేసరికి ఈ ఇండికేటర్స్ ద్వారా మనం బై పొజిషన్, సెల్ పొజిషన్, అది నెక్స్ట్ క్యాండిల్ పైకి వెళ్తా కిందికి వెళ్తా అని చెప్పలేకపోతున్నాం సార్. అదంతా ఎక్స్పీరియన్స్ లో వస్తుందండి, అదంతా ఎక్స్పీరియన్స్ లో వస్తుంది. experience is the major role in your stock market. మీకు క్యాండిల్ ఫామ్ అయితే మీకు అర్థం కదా, నెక్స్ట్ క్యాండిల్. హలో సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, చెప్పండి. కొంచెం క్వశ్చన్ అడిగినా మ్యూట్ చేసేయండి, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ చెప్పండి సార్. ఓకే, సో ఇక్కడ మీకు రిజెక్షన్ క్యాండిల్ తర్వాత మీకు మళ్ళీ ఇంకొక కన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటిది, బేరిష్ హరామి. ఓకే, ముందు అప్ ట్రెండ్ ఉండింది, మనకు ఇక్కడ బేరిష్ హరామి వచ్చింది. బేరిష్ హరామి రాగానే మనకు నెక్స్ట్ డౌన్ ట్రెండ్ మొదలైంది. ఓకే, సో ఇవి మీరు లైవ్ మార్కెట్లో ఈ విధంగా ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేస్తూ రిమైనింగ్ ఇండికేటర్స్తో కంపేర్ చేసుకుంటూ మీరు కన్ఫర్మ్ చేసుకొని వెళ్తూ ఉండాలి అంతే. బట్ రియాలిటీ ఏంటంటే మనం లైవ్ మార్కెట్లో రియల్ మనీ పెడతాం కాబట్టి మనకు కొన్ని ఏమంటారు భావోద్వేగాలు అక్కడ అపియర్ అవుతాయి అనమాట. అవి సహజం, అవి కామన్. బట్ వాటిని మీరు ఓవర్కమ్ చేయగలగాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు రియల్ మార్కెట్లో రియల్ మనీ ఉంటుంది కాబట్టి మైండ్ పనిచేయదు, అది నాకు తెలుసు. మెయిన్ థింగ్ అది, అవునా కదండి? అవును సార్. మెయిన్ థింగ్ రియల్ మనీ ఉంటుంది. అదే రియల్ మనీ కాకుండా మీరు ఒక 1 month 2 months ప్రాక్టీస్ చేయండి, పేపర్ ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇది ఆటోమేటిక్గా మీకు ఒక అవగాహన వస్తుంది, అవకాశం వస్తుంది అనమాట. సో రియల్ టైంలో చేసేటప్పుడు మీరు ఈజీగా చేసే అవకాశం ఉంటుంది.
ఓకే. మీరు రియల్ టైమ్ లో జరిగే ఒక ట్రేడ్ గురించి ఎగ్జాంపుల్ గా తీసుకొని చూపించగలుగుతారా సార్ దాన్ని? చెప్తాను, చూపిస్తాను, దాని ఏముంది. ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ నడుస్తుంది, ఆ. దానికి ఏమైనా చూపించగలుగుతారా? చూద్దాం, ట్రై చేద్దాం. క్రూడ్ ఈరోజు ఎక్స్పైరీ సార్. ఈరోజేనా? 20 జూలై 20. అవును. ట్రేడ్ జరుగుతుందా, జరగట్లేదా? జరుగుతుంది కదా, ఓకే. అవుతుంది. చాలా వాలటైల్గా ఉంది సాయంత్రం. అదే చాలా వోల్టైల్గా ఉంది. సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఇండికేటర్స్ అప్లై చేసి నెక్స్ట్ క్యాండిల్ బై కొంచెం అది సెల్ పొజిషన్ ఏంటిది అనేది తెలుసుకుందాం అని అంటే చూద్దాం, ట్రై చేద్దాం, దాని ఏముంది. ఓకే, అలాగే నేను ఒక మూవింగ్ యావరేజ్ని యూస్ చేసుకుంటున్నాను. ఓకే, ప్రజెంట్ అది హైయర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ మనకు హైయర్ లెవెల్లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఈ క్యాండిల్ అనేది మనకు బేరిష్ హరామీ అవుతే అక్కడ నుంచి మళ్ళీ మనకు కొంచెం డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏదండి? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ చూడు, ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, అక్కడ నుంచి మనకు డౌన్ ట్రెండ్ తీసుకుంది. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్లో మనకి ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ జరిగింది.
ఓకే అది డోజీ కదా ఒకటి ఏదండి దీన్ని దోజీ అంటారు, రెడ్ క్యాండిల్ దీన్ని దోజీ అంటారు. ఇదిగో ఇక్కడ కూడా దీన్ని దోజీ అంటారు, దీన్ని దోజీ అంటారు. సార్ అది బుల్లిష్ లో ఉంది కదా సార్ డోజీ అనేది? దోజీ అనేది బేరిష్ లో ఉందా? దోజీ అనేది మనకు ట్రెండ్ రివర్సల్ చెప్తుంది, ట్రెండ్ రివర్సల్ చెప్తుంది దోజీ. దోజీ అనేది మనకు ట్రెండ్ రివర్సల్ చెప్తుంది. అది ఇప్పుడు బై పొజిషన్ నుంచి సెల్ పొజిషన్ వస్తారన్నట్టు. బై పొజిషన్ నుంచి ఇది చెప్పడం ఏంటంటే నెక్స్ట్ ట్రెండ్ రివర్సల్ చెప్తుంది, ఇది ట్రెండ్ రివర్సల్ చెప్తుంది. అలాగే 5 minutes క్యాండిల్కి వస్తే ఫైవ్ మినిట్స్లో మనకి ఇక్కడ హరామీ ఫామ్ అయింది. ఇక్కడ కూడా మనకు రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయింది. $3048 క్రాస్ చేస్తే మనకు బుల్లిష్ అవుతుంది. ఈ యొక్క క్యాండిల్ పైన 3048 క్రాస్ చేసి అక్కడ క్లోజ్ అయితేనే మనకు బుల్లిష్ అవుతుంది. లేదంటే ఎంతవరకైనా సరే ఈ లోపే ట్రేడ్ అవుతూ అక్కడ నుంచి కిందికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకే క్యాండిల్తోనే మనకు 3048 క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. ఐ థింక్ అది ఆ రోజు డే హై అది. సార్ ఓకే సార్, ఈ కింద ఒక ఆమరౌడ్ ఫామ్ అయింది కదండి గ్రీన్, ఇక్కడే సార్ మీరు ఆపండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ పక్కన ఇదా ఈ కింద ఈ లాస్ట్ గ్రీన్ సార్, ఇదా అక్కడ సార్ అది పైన ప్రైస్ రిజెక్ట్ అయింది కదా సార్, దాన్ని గ్రీన్ హ్యామర్ అంటారు. ఇదా ఇక్కడే సార్, అదే అదే సార్. అవును, ప్రైస్ రిజెక్షన్ జరిగింది, అయినా కూడా మనకు పైకే వెళ్ళింది. ఇలా జరిగినప్పుడు కూడా పైకి వెళ్తుంది కదా సార్, ఇది వెళ్ళే అవకాశం ఉంది. చాలా చూసారు అలా. కాదు, మనం మీకు అట్లా కనిపించింది, అక్కడ రిజెక్షన్ జరగలేదు చూడు, అది కిందికి వెళ్ళడం వల్ల మీకు కనిపించలేదు, రిజెక్షన్ జరగలేదు అక్కడ. ఓకే ఓకే, అది క్రూడ్ చేస్తున్నారు ఎవరన్నా? నో సార్, ఎవరు చేయట్లేదు. బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ లోపల సార్ మనం అనుకున్న ఇండికేటర్స్ అన్ని లైవ్ ఎగ్జాంపుల్ లో చూస్తే సక్సెస్ అవుతాయా ఫెయిల్యూర్ అవుతాయా తెలుసుకోవడం కోసం అడిగాను. క్రూడ్ అనేది చాలా వోల్టాలిటీగా ఉంటుంది మార్కెట్. ఏం సార్? కానీ ఉదయం ఎంట్రీ తీసుకున్నాం చేస్తున్నారు కానీ ఉదయం నుంచి 80 points పైకి 10 కిందకి 10 తిరిగింది సాయంత్రం వరకు. అవును, సాయంత్రం బయటకి వెళ్ళి వచ్చాను, అప్పుడు కొంచెం వాల్టాలిటీ మూవ్ అయింది. ఇంకా ఎందుకు లేదా మూవ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎంట్రీ తీసుకోకపోవడం. ఈరోజు న్యాచురల్ గ్యాస్ బాగుపడింది. న్యాచురల్ గ్యాస్ క్రూడ్ అనేది చాలా వోల్టాలిటీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది. సో అప్ మూవ్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ ఎంతనా? ఇది లాస్ ఎక్కువ, 1 పాయింట్ 10 రూపాయలు పోతుంది. 100 రూపాయలు సార్. రైట్ సార్, 100 100 రూపాయలు 1 పాయింట్. వాలటాలిటీ కూడా మూమెంట్ 10 పాయింట్ దొరకపెట్టద్దు, మనల్ని తొక్కి కిందే వస్తుంది ఇది. 10 పాయింట్ దొరికేలోపు 20 పాయింట్లు పోతే అంత కష్టం. నీకు ఇది వాలటాలిటీ ఎలా ఉంటుంది? వాలటాలిటీ
కాదు, దీంట్లో వాలటాలిటీ ఎట్లుంటుందంటే అసలు నీకు 10 గంటలు నీకు స్లోగా రన్ అయ్యేసి 1 సెకండ్లో నీకు తెచ్చి పైన పెడుతుంది. అంతే సార్, 5 minutes లో ట్రేడ్ కంప్లీట్ అయిపోద్ది. అటు అయితే అంతే వెళ్ళిపోద్ది. వేసిన ట్రేడ్ మీకు సాయంత్రం 6కి అలాగే క్లోజ్ అవుతుంది. అది ఇదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ అంతే. చాలా ఓర్పు ఉండాలి ఈ ట్రేడ్ అనేది. ఓకే, లీవ్ ఇట్. సార్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేయాలంటే స్టాప్ లాస్ చూడ బ్రేక్ అయిపోయింది, బ్రేక్ అయింది. ఇంకా అక్కడ నుంచి ఫర్దర్ మూవ్ అవుతుంది. చూడు 3048 బ్రేక్ అయింది. పైకి వెళ్తుంది. మీకు ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎంతవరకు వెళ్తుందా అంటే మనం కరెక్ట్గా ఎట్లా చెప్పగలం? అది ఒక స్ట్రాటజీ పరంగా డిజైన్ చేసుకున్నట్లయితే టార్గెట్ అవి ఉంటాయి. ఇప్పుడు మన స్ట్రాటజీ ప్రకారంగా చూసుకుంటే మన క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ చెప్పాం కదా, క్రూడ్ ఆయిల్ ప్రకారం చూపిస్తే మనకు ఇక్కడ రిజెక్షన్ ఫామ్ అయింది. ఈ ఎంట్రీ చాలా దూరంగా ఉంది 15 minutes టైం ఫ్రేమ్లో. మీరు ఇట్లా లైవ్ ట్రేడ్ చేయాలని హ్యాపీగా చేసుకోవచ్చు సార్. కనీసం రోజుకు 1000-2000 ప్రాఫిట్ వస్తాయి మీరు లైవ్ ట్రేడ్. అది ముందు మనం ఎప్పుడు సంపాదించాలా అనడంలో ఏమవుతుందంటే ఎప్పుడు ట్రేడ్ చేయాలన్న ఉద్దేశం పుడుతుంది. రోజు ట్రేడ్ చేసుకుంటూ కూర్చుంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్ కావాలి, మెయిన్ థింగ్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా 1 year 2 years ప్రాక్టీస్ చేసినా కూడా కొంతమంది lakhs of rupees అమౌంట్ కోల్పోతారు కదా సార్. వాళ్ళు ప్రాక్టీస్ ఉండి కూడా కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే సార్ దానికి స్ట్రాటజీ తెలియకనా. ఇప్పుడు 1 years 4 years చేశారు అంటే ఏదో చేయాలని గ్రీడీనెస్తో చేయడం అంతే. ఒక పద్ధతిలో ప్రకారంగా వెళ్ళిపోతే చేయొచ్చు. దాని ముందు ప్రాక్టీస్ చేసి ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళగలిగితే హ్యాపీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మనీ ఎర్న్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు నేను అమౌంట్ కొంత కోల్పోయాను కాబట్టి మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ సంపాదించాలని వచ్చాను. నాలాగా ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఎంతో కొంత అమౌంట్ కోల్పోయిన వాళ్ళే ఉంటారు కదా, ఉన్నారండి ఎవరైనా? ఏం పించు భయ్యా, కనీసం మన వెంకట కార్తిక్ ద్వారా మనం గేమ్స్ సంపాదించగలదు అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ సార్ లైవ్ ట్రేడ్ అయితే తెలియదు. ప్రాక్టీస్ అవ్వండి సార్, ప్రాక్టీస్ అయితే లైవ్ ట్రేడ్ ఏదైనా చేయొచ్చు. అది ప్రాక్టీస్ చేస్తేనే పైసలు అనేవి సార్. అందుకనే మనం మూసుకొని ఇప్పుడు ట్రేడింగ్ చేసుకుంటాను. డబ్బులు పెట్టి ప్రాక్టీస్ చేయకూడదు. చార్జ్ చెప్పారు కదా పేపర్ ట్రేడింగ్ చేయమని, అది ప్రాక్టీస్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ చేసినప్పుడు సక్సెస్ అవుతుంది సార్. ఎందుకంటే మనం డబ్బులు పెట్టాం కాబట్టి మనం కరెక్ట్ రాసుకుంటాం, కరెక్ట్ 10 పాయింట్ పైకి వెళ్తే చూడు అంటాం, కరెక్ట్ 10 పాయింట్ పైకి వెళ్తుంది. తర్వాత ఏమవుతుంది, రియల్ మార్కెట్కి వచ్చేసరికి మనం ఎప్పుడైతే ట్రిగ్గర్ పెడతామో అప్పుడు రివర్స్ కన్ఫర్మ్ అయిపోతుంది. మామూలుగా కాదు, ఒక రేంజ్ అయిపోతుంది. ఇంకొకటి ఎమోషన్ లేకపోవడం వల్ల మెయిన్ థింగ్ అదే కదా చెప్పేది. రియల్ మనీ అందులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక, ఎందుకంటే జస్ట్ వన్ రెడ్ క్యాండిల్ ఫామ్ కాగానే నేను టక్మన్ ఎగ్జిట్ అయ్యి పెట్టుకుంటాను. దాంట్లో అది నెక్స్ట్ డే
శ్రీనివాస్ గారు, నేను ఒక్క రెడ్ క్యాండిల్ కాదు సార్, 10,000 లాస్ట్ వరకు వచ్చే వరకు వెయిట్ చేస్తా. 10,000 లాస్ట్ తర్వాత 12,000 15,000 పోతుంది తప్ప మళ్ళా రివర్స్ అయితే లేదు. అది నా మిస్టేక్ ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోను. నేను మాక్సిమం తక్కువ స్టాప్ లాస్ మళ్ళీ పైకి వస్తుంది అనే భ్రమలో ఉంటుంది తప్ప పైకి రాదు. అది సరే, ఓకే ఓకే, లిమిట్. టైం వేస్ట్ ఎందుకు, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది కదా. రేపటికి నిఫ్టీ ఏంటి, ఎటు వెళ్తుంది మనం ఒకసారి చూద్దామా? సూపర్ సార్. ఓకే సరే, చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని అసలు ఆ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలంటే మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటంటే, యాక్చువల్గా నేను పీపీటీ అది ఆ రూల్స్ స్టెప్ బై స్టెప్ నేను రాయలేదనమాట, అందుకే నేను రేపు చెప్తాను. బట్ ఇప్పుడు ఎనీవే బై వాయిస్ నేను మీకు చెప్తాను. చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ క్లోజ్డ్ ప్రైస్ అనేది ఎక్కడుందో ఐడెంటిఫై చేయగలగాలి. ఆ పర్టికులర్ స్టాక్లో లాస్ట్ క్లోజ్డ్ ప్రైస్ ఎక్కడుంది, మనకు 11,027 రూపాయల్లో లాస్ట్ క్లోజ్ అయింది. ఎందుకు లాస్ట్ క్లోజ్ని ఐడెంటిఫై చేయమన్నాము అంటే, నెక్స్ట్ జరగబోయే మార్కెట్ అనేది లాస్ట్ క్లోజ్డ్ ప్రైస్ నుంచి 100 లేదా 200 300 లేదా 500 పాయింట్లు అబోవ్ లేదంటే బిలోనే ఉంటుంది. కాబట్టి లాస్ట్ క్లోజ్డ్ ప్రైస్ దగ్గరే మనము ట్రెండ్ లైన్స్ని కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ కానీ మనం డ్రా చేసుకోవాలి. ఓకే, అదే మీరు 9,000 దగ్గర డ్రా చేసుకుంటే మనం దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి, ఐడెంటిఫై ద లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. లాస్ట్ ఎక్కడ క్లోజ్ అయిందో అది ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ థింగ్, ఐడెంటిఫై ద మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, బై యూజింగ్ అన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చూస్తానంటే, నేను ఒక స్టాక్ ఎడ్జ్ అనేది ఒక యాప్ అయితే ఉంది. స్టాక్ ఎడ్జ్లో చూసుకోవచ్చు, లేదంటే సెన్సిబుల్లో చూసుకోవచ్చు, ఎనీథింగ్ ఎక్కడైనా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ సర్చ్లో నిఫ్టీ 50 స్టాక్ గురించి నేను క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ చైన్ ఫ్యూచర్ పోయి ఆప్షన్ చైన్. ఓకే, ఆప్షన్ చైన్ అనేది ఏం చెప్తుంది, నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువగా ఎక్కడున్నారు నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువగా 11,200 దగ్గర ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది కాల్ అనమాట. 11,200 కాల్ దగ్గర నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు సెల్లర్స్ అనేవాళ్ళు ఈ వీక్ ఎక్స్పైరీలో 23 జూలై ఈ వీక్ ఎక్స్పైరీకి మార్కెట్ అనేది 11,200ని క్రాస్ చేయదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువ మంది రైడ్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి దీన్ని మనము ఒక రెసిస్టెన్స్గా ఉపయోగించుకోవచ్చు. ఎందుకు రెసిస్టెన్స్గా ఉన్నాము అంటే, సెల్లింగ్ చేయాలంటే మనకు ఎక్కువ అమౌంట్ కావాలి. వీళ్ళు నెంబర్ ఆఫ్ లాట్స్లో చేస్తారు. ఇక్కడ ఎంత ఉంది చూడండి, ఎంత చెప్పొచ్చింది, 3 4 5 27,12,000. ఓకే, 27,12,000 క్వాంటిటీని ఇక్కడ రైడ్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందనమాట. ఓకే, సో అంతమంది ఇక్కడ అన్ని కోట్లు పెట్టి ఇక్కడ బిల్ చేశారు అంటే ఈ వీక్ ఎక్స్పైరీలో ఇది క్రాస్ చేసి రాదనే ఉద్దేశమే ఇక్కడ చేస్తారనమాట. వాళ్ళు బాగా ఏమంటారు, అనాలసిస్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళని ఒక మోత ఒక స్టెప్ని విని గుడ్డిగా నమ్మచ్చు. సో 11,200 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్కి అయితే యాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు 11,200ని ఒక మేజర్ రెసిస్టెన్స్గా మీరైతే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ $11,200. ఓకే, నెక్స్ట్ పుట్ సైడ్ తీసుకుంటే ఎక్కడ రైట్ చేశారు ఎక్కువ. హలో, వినిపించట్లేదు మీకు? హలో, క్లియర్గా ఉంది సార్, వినిపిస్తుంది. ఓకే ఓకే,
ఓకే, సో ఇప్పుడు పుట్ సైడ్ తీసుకుంటే మనకి ఎక్కువ రైటింగ్ ఎక్కడ జరిగింది, 10,800 దగ్గర ఎక్కువ రైటింగ్ జరిగింది. ఓకే, సో నౌ 10,800 ఈజ్ ఏ, సో 10,800 అనేది మనకు ఇక్కడ 10,830 దగ్గర ఆల్రెడీ నాకు సపోర్ట్ అయితే నేను డ్రా చేయడం అయితే జరిగింది. ఓకే ఓకే, సో ఇప్పుడు చూడండి మరి ఈ లైన్స్ని ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఓకే, మీ ముందు ఒక ల్యాడర్ కనిపిస్తుంది కదండి. ఓకే, పైనుంచి దిగేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఇక్కడ ఒక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్ పెడతాడు. ఓకే, ఇక్కడ మధ్యలో ఎటువంటి స్టెప్స్ లేనప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా అక్కడ నుంచి స్లైడ్ అయ్యి ఇక్కడ దాకా వస్తాడు అనమాట. ఓకే, ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్లైడ్ అయ్యి ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. ఇక్కడ స్టెప్ పెట్టుకొని దిగుతూ ఉంటాడు. ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ ప్రైసెస్. ఓకే, అలాగే పైకి వెళ్ళేటప్పుడు కూడా ఎలాగైతే దిగుతాడో పైకి వెళ్ళేటప్పుడు కూడా అలానే వెక్కాలి. ఓకే, సో ఇప్పుడు ఈ స్టెప్ మీద పెట్టాడు, ఇక్కడ స్టెప్, ఇక్కడ స్టెప్, మరి ఇక్కడ ఈ మధ్యలో స్టెప్స్ లేవు కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి, జంప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ స్టెప్స్ లేవు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఖచ్చితంగా జంప్ చేయాలి. పైనుంచి వచ్చేటప్పుడు పైనుంచి ఎలాగైతే స్లైడ్ అవుతుందో కింద నుంచి వెళ్ళేటప్పుడు కూడా అలానే జంప్ చేయాలి. మళ్ళీ ఇక్కడ స్టెప్ తీసుకొని ఇక్కడ స్టెప్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, అంటే ఇది ఓవరాల్గా నేను ఏం చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ అనేది ఆ ప్రైసెస్ దగ్గర ప్రీవియస్గా ఎలాగైతే బిహేవ్ చేసి ఉంటాయో, ప్రీవియస్లో ఎలాగైతే బిహేవ్ చేసి ఉంటాయో ప్రజెంట్ ఆ ప్రైస్ దగ్గర ట్రేడ్ అయ్యేటప్పుడు కూడా సేమ్ అలాగే బిహేవ్ చేస్తాయి. క్లియర్? ఓకే, సో ప్రీవియస్లో ఏ విధంగా అయితే బిహేవ్ చేసాయో ప్రజెంట్ కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తాయి అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చో చూద్దాం. సో ఇప్పుడు నేను ప్రీవియస్ ప్రైసెస్ చూడడానికి నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది మనకు తెలుసు 11,027. ఇక్కడ డాట్స్ రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే, ఈ సేమ్ ప్రైస్ అనేది మనకు ప్రీవియస్లో ఎక్కడ ట్రేడింగ్ జరిగిందో ఒక్కసారి వెళ్దాం, ప్రీవియస్కి వెళ్దాం. ఇక్కడ ఇది ఏం ప్రైస్, ఇది కరోనా నుంచి మనకు ఫాల్ అయింది కదా పైనుంచి, అదే అనమాట కరోనా నుంచి మనకు ఫాల్ అయిన ప్రైసెస్. ఓకే, సో నౌ సీ హియర్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ డాట్స్ రెడ్ లైన్ ఉన్నది మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఈ ప్రైస్ పైన మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇది ఏం ఫామ్ అయింది, బేరిష్ హరామీ ఫామ్ అయింది. ఓకే, సో ఈ బేరిష్ హరామీ అంటే మనకు ట్రెండ్ రివర్సల్ కదా, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఓకే, ఈ బేరిష్ హరామీ కింద మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు ఇది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. పైనుంచి వచ్చేటప్పుడు ఇది సపోర్ట్గా యాక్ట్ చేసినప్పుడు కింద నుంచి వచ్చేటప్పుడు ఇది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో రేపటికి మార్కెట్లో ఈ ప్రైజ్ ఎంత, 11,050. 11,050 అనేది మనకు ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, కింద మీకు తోకలు కనిపిస్తున్నాయి కదా, కింద ఈ తోకలు ఏం చెప్తుంది, రిజెక్షన్ కదా. ఓకే, పైనుంచి వచ్చేటప్పుడు రిజెక్షన్ జరిగింది, మరి కింద నుంచి వచ్చేటప్పుడు ఇది ఈ తోకలు ఏం చెప్తుంది, సెల్లింగ్ ప్రెజర్ చెప్తుంది అనమాట. అంటే ఏది సెల్లింగ్ ప్రెజర్, ఇది 11,034. 11,034 అనేది మనకు సెల్లింగ్ ప్రెజర్. అంటే ఇది. సో ఇప్పుడు ఈ సెల్లింగ్ జోన్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా రేపటికి. ఓకే, సో ఇప్పుడు రేపు మార్కెట్ నాకు ఈ జోన్లోనే ఓపెన్ అవుతే
ఖచ్చితంగా అక్కడి నుంచి కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అలాగే వీటితో పాటు ప్రజెంట్ ఎక్స్జిఎస్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూసుకోవాలి. ఎక్స్జిఎస్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఎంతలో ట్రేడ్ అవుతుంది, 11,058లో ట్రేడ్ అవుతుంది. అంటే ఈ జోన్ని క్రాస్ చేసి పైన ట్రేడ్ అవుతుంది. ఈ జోన్ని క్రాస్ చేసి పైన ట్రేడ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 11,124 అనేది నెక్స్ట్ టార్గెట్. ఓకే, బట్ రేపు మార్కెట్ ఓపెనింగ్ అప్పుడు ఎక్స్జిఎస్ నిఫ్టీ ఎంత ఉంటుందో మనకు తెలియదు అనమాట. ఆ ఎక్స్జిఎస్ నిఫ్టీ ఈ లోపే ఉంటే అక్కడ నుంచి మళ్ళీ మనకు ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఏమండి అర్థమైందా? మీకు క్లారిటీగా చెప్పాలి అంటే ఎన్ని ఎరేజ్ చేసి చూపించాలి? ఎరేజ్ చేసి చూపించినా మీకు అన్ని ఎరేజ్ చేసి ఫ్రెష్గా చూపించనా? వన్ సెకండ్. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని మనకు ప్రీవియస్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదిగో మనకి ఇక్కడ ట్రేడ్ అయింది. సో దీనికంటే ముందు మనం స్టాక్ ఎడ్జ్ని యూస్ చేసుకొని మెయిన్ సపోర్ట్ అండ్ లైన్స్ని డ్రా చేసుకున్నాం కదా. ఎక్కడండి గుర్తుందా? ఒకటి 11,200, ఇంకోటి రెండోది వచ్చేసి 10,800. 11,000 కాదండి, మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాల్ ఎంత 11,200 కదా. సార్ కాల్ 11,200 సార్, పుట్ వచ్చి 10,800 చూసారు. 10,800. ఓకే, 10,800లోనే ఉంది. మనం నెక్స్ట్ దాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ఇది మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చిన డేటా. ఓకే, సో ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా డ్రా చేసుకోగలిగితే ఓకే, సో ఇక్కడ చూడు, ఇది కదా మనకు 11,200 అనేది రెసిస్టెన్స్ వచ్చింది. సో దీన్ని మనం కరెక్ట్గా డ్రా చేసుకోగలిగితే ఇక్కడ మనకు ఒకటి బుల్లిష్ హరామి కనిపిస్తుంది కదా, దాన్ని కరెక్ట్గా సెట్ చేద్దాం. అలా కరెక్ట్గా సెట్ చేస్తే ఇప్పుడు 11,196. ఓకే, అర్థమైందా? ఓకే, అలాగే కిందికి వస్తే 10,800 అనేది మనకు అక్కడ సపోర్టు. దీన్ని మనము అడ్జస్ట్ చేస్తే కరెక్ట్గా 10,754 అనేది మెయిన్ సపోర్టు. ఇది మనకు మెయిన్ రెసిస్టెన్స్, మెయిన్ సపోర్టు ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటర్నల్ లెవెల్స్ని డ్రా చేయాలి అనుకుంటే హారిజంటల్ రే తీసుకున్నాను, ఇంటర్నల్ లెవెల్స్. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకి ఏమైనా డ్రా చేసే లెవెల్స్ ఉన్నాయా చూడండి. ఇక్కడ వీటికి ఇదొక సపోర్ట్ కదా, ఇదొక లైన్ డ్రా చేసా. క్లియర్? అలాగే దీనికి ఇదొక సపోర్టు, ఇక్కడ కూడా నేను ఒక లైన్ డ్రా చేసా. మళ్ళీ నవ్వు కింద వైపు వస్తే వీటికి ఇది సపోర్టు, అలాగే ఇక్కడ వస్తే వీటికి ఇది. ఎనీ డౌట్స్? ఇది. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం లెవెల్స్ అయితే డ్రా చేయడం జరిగింది.
ఇదే సేమ్ మనకు కరెంట్లో చూస్తే ఏ విధంగా ట్రేడ్ అయిందో ఒకసారి గమనిద్దాం. చూడు ఇప్పుడు ఈ లెవెల్ని బాగా ఎంత బాగా రెస్పెక్ట్ చేస్తుందో చూడండి. సో దీన్ని మనం ఇంట్రాడేలో చూస్తే అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నౌ సీ హియర్. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ ప్రైస్ 11,027లో ఉంది. ఇది అనమాట. సో ఇక్కడ మనకు సెల్లింగ్ లెవెల్స్ అలాగే బయింగ్ లెవెల్స్ అంటే సెల్లింగ్ జోను బయింగ్ జోన్స్ డ్రా చేయాలి. అవి మిస్ చేసాం. ఎక్కడి నుంచి మిస్ చేసాము? మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మనకు ఒక చిన్న సపోర్ట్ కదా, దాని మీద మనకు రిజెక్షన్ జరిగింది కదా. ఓకే, ఇక్కడ మనకు రిజెక్షన్ జరిగింది. సో ఈ రిజెక్షన్ జరిగింది అంటే ఇప్పుడు ఈ జోన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? మనకు సెల్లింగ్ జోన్గా యాక్ట్ చేస్తుంది. చూడండి, ఈ రెండు లైన్స్ మధ్యన మనకు జోన్ అనేది సెల్లింగ్ జోన్గా యాక్ట్ చేస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్, ఈ లెవెల్కి కింద కూడా మనకు ఒక రిజెక్షన్ అయితే ఫామ్ అయింది. ఇది మనకు సెల్లింగ్ జోను, అలాగే ఈ జోన్ అనేది మనకు సెల్లింగ్ జోన్ అవుతుంది. గుర్తుపెట్టుకున్నామా? కింద నుంచి ఇది పై జోన్, కింద జోన్. ఓకే, ఇది ఇది ఓకే. సో ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళడానికి మనకు సెల్లింగ్ జోన్స్ అయితే ఉన్నాయండి. 11,200కి రీచ్ అవ్వాలి అంటే ఈ సెల్లింగ్ జోన్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక క్యాండిల్తోనే మనం క్రాస్ చేసి పైకి వెళ్ళగలగాలి. ఇవన్నీ క్రాస్ చేసి వెళ్తేనే మనకు 11,200కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఇది క్రాస్ చేసి ఇక్కడికి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ పుష్ చేస్తుంది ఇక్కడ నుంచి కిందికి. ఇంట్రాడే ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ సెల్లింగ్ జోన్ ఇది, ఇక్కడ నుంచి పుష్ చేసింది, మళ్ళీ అక్కడ నుంచి మనకు పైకే తీసుకుంది అనమాట. సో ఇక్కడ మనం కన్సల్టేషన్ జరిగింది కాబట్టి ఇంటర్నల్గా ఇది మనకి ఏ విధంగా యాక్ట్ చేయొచ్చు? ఒక చిన్న సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది ఇది. ఇది ఇదండి రేపు మార్కెట్ పరిస్థితి. మనకు రేపు ఇది రిజెక్షన్ జోన్, ఇక్కడ ఈ తోక వచ్చింది కదా, ఇది. సో ఇప్పుడు రేపు మనకు ఈ రిజెక్షన్ జోన్ దాటి కిందికి వస్తే అంటే 10,953ని క్రాస్ చేసి కిందికి వస్తే మనకు అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ 10,893. ఓకే, మనకు ఇది కూడా ఒక సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది.
దీన్ని క్రాస్ చేస్తే మనకు నెక్స్ట్ టార్గెట్ 10,930, అక్కడ నుంచి 10,893. పైకి వెళ్ళాలంటే మాత్రము చూడండి ఈ రెండు పద్మ వ్యూహాలని దాటి వెళ్ళాలి. ఓకే, ఇది క్రాస్ చేసుకొని ఇక్కడికి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ కిందికే పుష్ చేస్తుంది. బట్ కిందికి మాత్రం దీన్ని క్రాస్ చేసి కిందికి వస్తే మాత్రం మనకు బేరిష్ వ్యూ అవుతుంది. ఎనీ డౌట్స్? నో సార్. ఇదంతా డ్రా చేయాలంటే మీరు వన్ మోర్ డౌట్ సార్. చెప్పండి. ఈరోజు నిఫ్టీ గురించి అడగొచ్చు, మార్నింగ్ మన ట్రేడ్ గురించి సార్ చెప్పండి. మనం రెండు ఫార్మాట్ మనం చెక్ చేసి ఓకే అనుకున్న తర్వాత కూడా కొంచెం కిందకు వచ్చినాక యావరేజ్ చేద్దాం అనుకున్నాను సార్. మళ్ళీ మీరు దాని గురించి కామెంట్ చేయలేదు ఇంకా. కామెంట్ ఇన్ ద సెన్స్ యావరేజ్ తర్వాత ఇవన్నీ చేయడం కాదు, మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవుతున్నామంటే యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ దట్ ఏదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ అంతే. ఒకవేళ ఈరోజు స్టాప్ లాస్ సెట్ అవుతాయి, సేమ్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని చేయండి, నెక్స్ట్ టార్గెట్ సెట్ అవుతాయి. మీకు దాదాపు 4 to 5 days నుంచి మనకు ప్రాఫిట్స్ టార్గెట్స్ హిట్ అయ్యాయి. ఒకరోజు స్టాప్ లాస్ అనేది అది కామన్. స్టాప్ లాస్కి ఎప్పుడే కుంగిపోతారో ట్రేడ్లో ట్రేడింగ్ అలాగే ట్రేడింగ్ సిస్టంలో ఉండే అర్హత వాళ్ళకు ఉండదు. స్టాప్ లాస్ అనేది చెప్పేది నేను అంటే మనకి బెటర్ గా మనం ఎక్కడైనా మిస్టేక్ చేసామో చెక్ చేసుకోవడం కోసం అడిగాను సార్. మిస్టేక్ అని కాదు, అక్కడ మనం కరెక్ట్గానే చేసాము. బట్ ఇక్కడ చూడు, ఇక్కడ అన్యూజువల్ మూవ్ అనేది మనకు అక్కరైంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఒక పెద్ద క్యాండిల్ కిందికి వచ్చింది. ఈ పెద్ద క్యాండిల్ కిందికి రావడంతో మనకు పిసిఈ స్టాప్ లాస్ హిట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ మనకు రికవర్ తీసుకొని పైకి వెళ్ళడంతో మనకు పిఈ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఈ అన్యూజువల్ మూమెంట్స్ అనేవి మనకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఓకే, మనకు అంత పెద్ద క్యాండిల్ అన్యూజువల్ మూమెంట్స్ అనేవి రేర్గా జరుగుతూ ఉంటాయి. బట్ అలాంటి వోలటాలిటీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఒక్కసారి కిందికి రావడం, ఒక్కసారి పైకి వెళ్ళడము, పెద్ద క్యాండిల్స్ అనేవి అవి అలాంటి వోలటాలిటీ జరుగుతుంది. మధ్యలో ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మనం చిన్న చేపలం అన్నమాట. అది ఓకే. ఇంకా ఇవి డ్రా చేయడానికి నేను చెప్తున్నాను కదా, ఈవెన్ నేను మీకు ఒక నెల చెప్పినా కూడా మీకు మీరుగా ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే ఇవి మీకు పూర్తిగా వస్తాయి. మీరే చూస్తుంటారు, నేను డ్రా చేస్తూ ఉంటే మీకు ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ బట్ దీంట్లో చాలా డౌట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కూడా. ఓకే, అర్థం సార్. కాకపోతే ప్రీవియస్ జరిగిన ట్రేడ్ బట్టి ట్రెండ్ లైన్ తీసుకొని ఫ్యూచర్ ట్రేడింగ్ ని అంచనా వేయడం అనేది మీరు చెప్పిన కాన్సెప్ట్ అని అనుకుంటున్నాను. కరెక్టా? అంతే అంతే, అదే టెక్నికల్ అనాలిసిస్. ఎన్ని డేస్ బ్యాక్ కాదు, ఆ ప్రైస్ అనేది లాస్ట్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో అది చూసుకోవచ్చు. లాస్ట్ సేమ్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ తీసుకున్నాము, కరోనా ప్రైస్ మనకు పడిపోతుంది కదా, ఆ టైంలో తీసుకున్నాము. ఇక్కడ అక్కడ నుంచి తీసుకోవాలి. మన కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచే కదా పైకి కిందికి మూవ్ అయ్యేది. అక్కడ నుంచే మనం తీసుకోవాలి. అది ఒకటి అప్ ట్రెండ్, ఇంకోటి సైడ్ వేవ్, ఇంకోటి డౌన్ ట్రెండ్, మూడు తీసుకోవాలి. ఏదండి? ఇప్పుడు రెసిస్టెన్స్, సపోర్ట్, ఇంకేమైనా తీసుకోవాలి సార్? రెసిస్టెన్స్, సపోర్ట్ తీసుకుంటాము. అలాగే ఇంకా ఇంటర్నల్ సపోర్ట్స్ ఉంటాయి, ఇంటర్నల్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్. సో రేపటికి మీకు ఇంట్రాడే స్టాక్స్ వచ్చేసి
మీరు ఎలా ఇస్తారు సార్ కాల్స్ ముందే అసలుకి ఎలా అనేది నాకు అసలు తెలియదు. M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, కోటక్ బ్యాంక్ ఒకటి. ఎలా కాల్స్ ముందే ఐడెంటిఫై చేయాలనేది. M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒకటి, కోటక్ బ్యాంక్. హై ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఇంక్రీజ్ అయి ఉంటుందో ఆ స్టాక్స్. స్టాక్ ఎడ్జ్లోనే మీరు చూస్తారా సార్? అవును, స్టాక్ ఎడ్జ్లోనే చూస్తాను. స్టాక్ సెలెక్షన్ అనేది స్టాక్ ఎడ్జ్లోనే చూస్తాను. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి స్టాక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అక్కడ టైప్ చేయాలి సార్ హై ఓపెన్ ఇంట్రెస్ట్ అని? అవసరం లేదు, అందులో మనకు స్కానింగ్స్ ఉంటాయి అన్నమాట. స్కాన్స్ చెప్తే నో ప్రాబ్లం, అవసరం లేదు. స్కాన్స్లో వెళ్తే స్కాన్స్ని క్లిక్ చేస్తే అక్కడ ఫ్యూచర్ స్కాన్స్, స్కాన్స్, ఇంకా బ్యాక్ డాష్బోర్డ్ ఎక్కడ సార్? ఫస్ట్ డాష్బోర్డ్ ఇదే డాష్ బోర్డ్. ఓకే సార్. స్కాన్స్ని క్లిక్ చేస్తే ఫ్యూచర్ స్కాన్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, హై ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, హై డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్, హై ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ 90% జరిగింది. కోటక్ మహీంద్రాలో 12% జరిగింది. అంటే ఫస్ట్ మనం 2 తీసుకుంటామా? మీ ఇష్టం, ఫస్ట్ 5 అయినా తీసుకోవచ్చు, మీ ఓపిక బట్టి, మీ ఓపిక బట్టి. ఇది కోటక్ బ్యాంక్. ఇది హలో సార్, వీక్కి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదండి? షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సార్, విత్ ఇన్ ఏ వీక్. అలాంటి అది మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఇస్తాను. ఓకే, ఆ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే సార్. ఓకే, అలాగే మీకు నెక్స్ట్ ఫర్దర్గా మీకు వీడియోస్ నెక్స్ట్ సిరీస్లో ఏం చూడాలా అనేటివి కూడా నేను నెక్స్ట్ వాట్సాప్లో నేను పోస్ట్ చేస్తాను మీకు సీరియల్గా. వాటిని వీడియోస్ చూస్తూ ఉండండి. చెప్పండి సార్ ఫర్దర్. ఏ స్టాక్ని? మెయిన్ ఇష్యూ అయితే దేంట్లో దేంట్లో అండి? ఎక్కువగా ఉంది. ఎక్కడ, దేంట్లో అంటున్నా? మరి ముందు కాల్స్ ఇస్తారు కదా. ఇదిగో ఇప్పుడు చూపించాను కదా మీకు. ఓకే, అదే ఇదే నేను ఫస్ట్ మీకు రోజు చూపించేవి ఫస్ట్ ఈ రెండే. ఇదో 20th జూలై, ఈ రోజుకి ఈ రెండు, అంటే రేపటికి ఇవి. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నవి సెలెక్ట్ చేస్తాను. ఓపెన్ ఇంట్రెస్ట్, ఓకే. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నవి. ఇది ఫ్యూచర్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని కాదు, ఈ స్టాక్స్ అనమాట. ఈ స్టాక్స్ అనేవి మనకు ఫ్యూచర్స్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ ఇవి. ఓకే, ఈ స్టాక్సే ఇస్తాను నేను. ఫ్యూచర్స్ లో నిఫ్టీ అవి బ్యాంక్ వేరేనా? బ్యాంక్ నిఫ్టీ ఇంకోటి ఇస్తారు. ఇవి ఈక్విటీ అండి, ఇవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. ఓకే, ఇది ఈక్విటీ. ఇవి ఈక్విటీ. ఓకే, బిగినర్ కి ప్రాబ్లం ఉంది అక్కడే. తెలియదు. ఓకే సార్, అది రిజిస్టర్ అవ్వాలా? దాంట్లో ఆటోమేటిక్ అవుతుంది. మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, స్టాక్ ఎడ్జ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, హలో చెప్పండి. సార్, షార్ట్ టర్మ్కి ఏమైనా ఒక స్టాక్ ఉంటే చెప్పండి సార్. షార్ట్ టర్మ్కి స్టాక్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఒక 10,000 అట్లా ఇట్లా డైరెక్ట్గా చెప్పడానికి అవి ఏమన్నా అంగట్లో రెడీగా ఉంటాయా? ఏవి ఆపర్చునిటీలో ఉన్నాయి, దాని తగ్గట్టుగా చూడాలి. మీకు ఆ స్ట్రాటజీస్ కూడా ఇస్తాను, మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్గా ట్రేడ్ చేసుకుంటే తయారు చేయండి సార్. అదే కదా నేను చేసేది ఇప్పుడు. ఏంటి అర్థం కాలేదండి? బిగినర్
ఓకే ఓకే, నో ప్రాబ్లం, స్లోగా తెలుసుకుంటారు, ఇబ్బంది లేదు. ఏంటండి? స్మాల్ డౌట్ అండి కార్తిక్ గారు. చెప్పండి, కొంచెం గట్టిగా అడగండి, వినిపించట్లేదు. వినిపిస్తుంది సార్ నా మాట? చెప్పండి చెప్పండి ఈ చెప్పండి. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ కానీ నిఫ్టీ స్ట్రాటజీస్ కానీ అది మీరు బుక్స్ లో ఏమైనా ఉంటాయంటే డెవలప్ చేసినాయి సార్ అవన్నీ? ఇవి బుక్స్లో ఉండేటివి కాదు, ఓన్గా డెవలప్ చేసినవి కాదు కదండి. ప్రైస్ యాక్షన్ని, ఇండికేటర్స్ని బేస్ చేసుకొని చేసినవి. ఓకే, ఇవన్నీ నేను నాకు నేర్పించిన టీచర్ దగ్గర నేను నేర్చుకున్నవి. హలో, ఓకే ఓకే. నాకు నేర్పించిన టీచర్ దగ్గర నేను నేర్చుకున్నవి. వాటికి అడిషనల్గా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని డిజైన్ చేసుకున్నవి. ఓకే ఓకే అంతే. ఓకే, సో షెల్ వి క్లోజ్? నేను పర్ఫెక్ట్గా నేర్పించేది కాదబ్బా, నేను చెప్పింది అదే కదా. మీకు 2-3 రోజుల వరకు లైవ్ సెషన్స్లో నేనే మీకు ఇప్పుడు ఇలా ఎలా అయితే డ్రా చేశానో 2-3 రోజులు నేనే డ్రా చేసి మీకు కంప్లీట్గా 2 hours చూపిస్తాను. ఓకే, డ్రా చేసి కాదబ్బా, మీ ముందే డ్రా చేస్తాను, మీ ముందు డ్రా చేస్తాను, ఏ విధంగా డ్రా చేయాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పాను కదా. అలానే మీ ముందు డ్రా చేసి చూపిస్తాను. ఓకే, తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అలాగే నేను నెక్స్ట్ ఫర్దర్గా మీరు చూడాల్సిన వీడియోస్ ఏమన్నా ఉంటే నేను మీ వాట్సాప్కి నేను పంపిస్తానండి, వాటిని మీరు చూడండి. సార్ చిన్న డౌట్, దీనికి ట్రెండ్ లైన్స్ ఏమైనా మామూలు రేపటి ట్రెండ్ లైన్స్ రేపటి నిఫ్టీకి ట్రెండ్ లైన్స్ అందరికీ ఉపయోగపడతాయి సార్? ఖచ్చితంగా ఉపయోగపడతాయి సార్ ట్రెండ్ లైన్స్ అనేవి. ట్రెండ్ లైన్ అది ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి కదండి మనకు ఇప్పుడు? నేను అదే చెప్తున్నాను, రేపటి నుంచి మీకు ఫుల్ సెషను నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను లైన్స్ ఎలా డ్రా చేయాలనేది మీకు ఫుల్ సెషన్లో చెప్తాను అంటున్నాను. ఓకే సార్, అంటే మధ్యలో మిస్ అయ్యాను. 1 కాదు 2 రోజులు కాదు, మీకు 2 రోజులు 3 రోజులు అదే నేను చూపిస్తాను. ఎందుకంటే అది ఎంత చూడగలుగుతావో ప్రాక్టీస్ కూడా అంతే కావాలి అని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రాక్టీస్ అంటే ఇప్పుడు ల్యాప్టాప్ లో మీలాగా ఓపెన్ చేసి ట్రెండ్ లైన్స్ తీయమంటారా సార్? అంతే అంతే, ఒకసారి కాదు, రోజు గీసుకోవాలా. ఒక రోజు కాదు, రోజు గీసుకోవాలా. సార్ ఓకే సార్, రోజు గీసుకున్న తర్వాత ఇవాళ గీసుకుంటే రేపు ట్రెండింగ్ అదే విధంగా జరుగుతుందా, రివర్స్ లో జరుగుతుందా చూసుకుంటా మీరు కరెక్షన్ చేసుకుంటా అక్యురసీని పెంచుకుంటా వెళ్ళాలి. అది అప్పుడు 1 నెలకి 2 నెలలకి మీకే అర్థమవుతుంది రేపు ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నది. ఇది ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ కాకుండా స్టాక్స్ కి అన్నిటికి కమోడిటీ అన్నిటికీ కూడా సేమ్ యాక్టివ్ ఇట్లానే ఉంటుంది. దేంట్లో అయినా గీసుకోవచ్చు.